కరుణాకర్ సుగ్నా గారు, లలిత్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్కారం. దేశంలో ఎక్కడ ఏ సమస్య లేనట్టుగా కేవలం హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ లాంటి సబ్జెక్టుల మీద తీసుకొని కాస్తంత పేరు కోసం కావాల్సినంత అరుస్తూ మాట్లాడుతూ ఏదో కొంపలు మునిగిపోయినంతగా పెద్ద పెద్ద కేసులు పెట్టించుకొని మరీ తిరుగుతూ ఉన్నారు. అబ్స్కాండ్ ఉన్నారు కరుణాకర్ సుగ్నా గారు అని కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. పాస్టర్లంతా కలిసి మీ మీద కేసులు పెట్టారు, ఇంకా కరుణాకర్ సుగ్నా గారి పని అయిపోయింది, ఇంకా బయటికి రానంతగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి బయట. ప్రస్తుతానికి మీరు ఈవెన్ లలిత్ గారి మీద కూడా వస్తున్న ఆరోపణలు ఏంటంటే మీరు అబ్స్కాండ్లో ఉన్నారు, కనపడట్లేదు, మీ మీద కేసులు దారుణంగా బుక్ అయ్యాయని వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? ముందుగా సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మహేంద్ర గారు చాలా ప్రశ్నలు అడిగేశారు, అంటే 1 by 1 వెళ్దాం. ఇప్పుడు మీ మొదటి ప్రశ్న ఏంటంటే మేము అప్స్కాండింగ్లో ఉన్నాము. ప్రతిరోజు నేను ఆఫీస్కి వస్తున్నాను, చక్కగా నా పని చేసుకుంటున్నాను, అజ్ఞాతంలో ఉన్నదేమీ లేదు. ఓకే, బయట ప్రచారాలు జరిగితే జరగవచ్చు. ఇంకా మీరు ప్రధానంగా అడిగిన ఇంకొక విషయం, కొంపలు మునిగిపోయినట్లు భారతదేశంలో హిందువులకు ఏదో పెద్ద ముప్పు ఇప్పటి నుంచే ప్రారంభమైంది అన్నట్టుగా ప్రధానంగా క్రిస్టియన్ పాస్టర్ల నుండి చాలా దురుసుగా మాట్లాడుతూ చాలా కేసులకు బుక్ అయిన పరిస్థితి కనపడతా ఉంది కరుణాకర్ సుగ్నా మీద అంటున్నారు. మీరేమంటారు? ముప్పు అనేది ఇప్పుడు ప్రారంభం అవ్వలేదండి, ఎప్పటి నుంచో ఉంది. ఏ రకంగా అంటారు? హిందుత్వానికి ఎప్పటి నుంచో ఉంది, అది మనం డీప్గా వెళ్దాం, సబ్జెక్ట్లోకి వెళ్దాం. అయితే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా మీ మీద పాస్టర్లు ఫస్ట్ పెట్టిన కేసు ఏంటి? అబ్స్కాండ్లో ఉన్నారని ప్రధానంగా వినపడతా ఉంది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి. వాళ్ళ దేవుడిని నేనేదో అవమానించాను అంటే ఉచ్చలో బాప్తిజం తీసుకోవచ్చుగా అన్న పదం అది, దాని మీద వాళ్ళు కేసు పెట్టారు. అంటే దాంట్లో మీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం మంచిదే, అంటే ప్రశ్నించే తత్వం, ఇలా కూడా చేయొచ్చు కదా, ప్రశ్నించడం మంచి లక్షణమే కదా. అది కూడా ఉత్తినే సమయం సందర్భం లేకుండా మాట్లాడలేదు. వాడు శివుడి గురించి నానా దుర్భాషలు ఆడాడు ఒక పాస్టర్, వాడికి సమాధానం చెప్తూ. వాళ్ళు అన్నారని మీరు అంటారా? వాళ్ళు గడ్డి తిన్నారని మనం తినలేం కదండి. ఒక చిన్న మాట అండి, ఇక్కడ గడ్డి తినటం అనే సామెత ఇక్కడ సెట్ అవ్వదు. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ప్రేమ్చంద్ అని ఒక పోరంబొగ్గాడు ఉన్నాడు, వాడు పాస్టర్ యాక్చువల్లీ. వాడు ఏమన్నాడంటే, శివుణ్ణి, అమ్మవారిని, పోలేరమ్మ తల్లిని వీళ్ళందరినీ రకరకాలుగా దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు. ఆడుతూ చివరికాడు అన్నమాట ఏంటంటే, ఈ అన్నీ దాటుకుని నేను యేసు రక్తమునందు బాప్తిజం పొంది పరిశుద్ధుడయ్యాను అని చెప్పేసి రక్షణ పొందానని చెప్పాను. దానికి కరుణాకర్ గారు ఏమన్నారు, అరే బాబు, నీకు కావాలంటే యేసు రక్తంలో కాకపోతే యేసు ఉచ్చలో బాప్తిజం తీసుకో, మాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు శివుణ్ణి ఎందుకు అంటున్నావు అన్నారు. ఇక్కడ ఆయన యేసు ఉచ్చ అంటానికి కారణం ఏంటంటే, అది ఏం చెడు ఇంటెన్షన్ కాదు. మా వరకు మాకు వచ్చేపాటికి కొన్ని జీవులు, ఇప్పుడు మాకు గోమాత పవిత్రమైనప్పుడు గోమూత్రం కూడా మాకు పవిత్రమే. గోమూత్రాన్ని వీళ్ళు అవమానకరంగా చాలామంది మతోన్మాదులు, క్రైస్తవ మతోన్మాదులు, ఎరా మీరు ఉత్స తాగుతారా, మీరు మీ మమ్మీయా, ఇట్లా వెటకారం చేస్తుంటారు. అది ఉత్స అంటే ఏంటి, తెలుగు పదమేగా. అలాగే యేసు ఉత్సలో బాప్తిజం తీసుకోండి అన్నారు. ఎందుకు? అది ఉత్సలో తీసుకో అన్నారు. అది కూడా ఏంటి, రక్తంలోనే రక్షణ పొందట్లే వీళ్ళు, యేసు ఉమ్ములో కూడా పవిత్రత పొందారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు దగ్గరికి ఒక అంధుడు వస్తే, యేసు తన ఉమ్మిని మట్టిలో ఊసి ఆ మట్టిని బురదగా మార్చి అతని కళ్ళకి రాసి, నువ్వు వెళ్ళి కడుక్కొని నీకు కళ్ళు వస్తాయి అన్నాడు. సరే, మీకు ఉమ్ము పవిత్రమైనప్పుడు ఉచ్చ కూడా పవిత్రం అయ్యి ఉంటుందేమో అన్న ఉద్దేశం. యేసు వస్త్రపు చెంగు ముట్టినంత మాత్రాన ఒక స్త్రీ పరిశుద్ధాలు అయిపోయింది, రోగం పోయిందని ఉంది. అంటే ఇప్పుడు ఆయన శరీర భాగాలు, శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాలు అన్నీ పరిశుద్ధమైనప్పుడు ఉచ్చ మాత్రం అపవిత్రం అవుతాయా? రైట్. కరుణాకర్ సుగ్నా గారు, మీరు మీ మాటని సమర్థించుకుంటున్నారు. అయితే ఒక్క మాట, సమర్థించుకోవటం అంటే ఆయన తప్పు మాట్లాడలేదు కూడా సమర్థించుకుంటున్నారు. అండ్ ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు కూడా అండి ఆయన ప్రశ్నించారు, తీసుకోవాలంటే అక్కడ కూడా తీసుకొని వాళ్ళు ఏమనాలి, కరుణాకర్ గారు ఇప్పుడు ఎట్లయితే యేసు గురించి, శివుడి గురించి, అమ్మవారి గురించి చెప్పాడు, అట్లాగే ఆ పాస్టర్ గడే వచ్చేసి ఆ హిందూ దేవుడిని తిట్టినోడు, కరుణాకర్ గారు మాకు యేసు పవిత్రం, యేసు రక్తం పవిత్రం, యేసు ఉమ్ము పవిత్రం, కానీ యేసు ఉచ్చ పవిత్రం కాదండి, మాకు బైబిల్లో ఎక్కడ రాయలేదని చెప్పేస్తే సరిపోద్ది. లేదు, అసలు మా యేసు ఉచ్చపోయలేదంటే మా యేసు ఎప్పుడు ఉచ్చపోయలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడు టాపిక్ వద్దండి అని చెప్పేస్తే సరిపోద్ది. అలా కాకుండా కేసు ఎందుకు పెట్టాడు అంటే, ఈయన అడిగిన ప్రశ్నకి సమాధానం లేక కేసులతోటి దాడి చేసి నోరు మూపిద్దామని. అంతేగాని ఏదో భావోద్వేగాలతో వచ్చింది, నేను సమర్థించుకోను, దీన్ని వెనక్కి తీసుకుంటాను అనేది కరుణాకర్ అన్నారు మీరు. ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి వాక్ స్వేచ్ఛని దాటి మేము ఎప్పుడు మాట్లాడలే. ఇప్పుడు మీరు ఒక పదం వాడారు, గడ్డి తింటారా అని చెప్పి, కానీ మనకి రాజ్యాంగంలో కూడా స్పష్టంగా ఉంది, మన మీద దాడి జరుగుతున్నప్పుడు ఆత్మరక్షణలో భాగంగా మనం ప్రతిదాడి చేస్తే అది క్రైమ్ కాదు. ముందు మనం దాడి చేయట్లేదు కదా. సరే, ఇప్పుడు కేసు కేవలం మీ మీదనే బుక్ అయిందా, లలిత్ గారి మీద కూడా? అంటే నాకు సపోర్ట్ గా మాట్లాడారు. మీ ఇద్దరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది క్లియర్ గా చెప్పుకుందాం ఈరోజు. కేసులు ఇప్పుడు ఇదేమి రహస్యం కాదు, మా పేరుతో సెర్చ్ చేస్తే గూగుల్లో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నా మీద ఒక 6 డజన్ కేసులు ఉన్నాయి.
ఈయన మీద కూడా ఒక 6 పైన ఉంటాయి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కేసు ఏంటి? ఫ్రెష్గా ఈ మంత్లో వచ్చినాయి మొత్తం నా మీద 4 కేసులు, వారి మీద 3 కేసులు. అబ్స్కాండ్లో తిరుగుతున్నారు అనేది అదే అప్పుడు ఈ కేసుకి సంబంధించి లలిత్ కుమార్ గారు కూడా నాకు సపోర్ట్గా మాట్లాడడం వల్ల, అందులో ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది అనే వెర్షన్లో ఆయన మాట్లాడడం వల్ల ఆయన మీద కూడా ఒక కేసు ఫైల్ చేశారు. అది కాకుండా బ్రహ్మకుమారి ఇస్తూ ఆయన మళ్ళీ ఇంకో 2-3 కేసులు పడినట్లు ఉన్నాయి. అట్లా ఈ నిరంతరం పోరాటం ఇదంతా కూడా. కేసులు పడుతూ ఉంటే మనం ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే. అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి హిందూ ఒక బాధ్యత హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం. కేవలం లలిత్ గారే, కరుణాకర్ సుగుణ గారే మేమేదో మతాన్ని కాపాడుతున్నామనే ఉద్దేశంలో ఈ రకమైన కేసులు, కొంత పదజాలాలు కూడా దురుసుగా మాట్లాడుతుంటే నోటిని కూడా అదుపులో పెట్టుకోవాలి అని అంటున్నారు లలిత్ గారు. ఈ దేశాన్ని కాపాడుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత. కానీ బోర్డర్లో మిలిటరీని పెట్టి ప్రత్యేకంగా వాళ్ళ చేత ఎందుకు కాపలా కాపిస్తున్నాం? మేము సనాతన ధర్మంలో భాగమే, అందరిలాంటి వాళ్ళమే. కాకపోతే సనాతన ధర్మానికి ఫోర్ ఫ్రంట్లో స్వచ్ఛందంగా వచ్చి నుంచున్న సైనికులం. మరి ఈ రకమైన కేసులను ఎదుర్కోవటంలో మీకు ఎవరైనా సపోర్ట్ చేయటం కానీ, నిలబడడం కానీ, హిందూ ధర్మ సంఘాలు ఎవరైనా ముందుకొచ్చి మిమ్మల్ని ఏమైనా ఆదరించడం కానీ, సపోర్ట్ చేయడం కానీ ఏం జరగట్లేవా? అంటే మొట్టమొదట ఈ పోరాటం ప్రారంభించినప్పుడే మనకి ఏ కష్టం వచ్చినా సరే ఒక గాడ్ ఫాదర్ వచ్చి నిలబడతారు, వాళ్ళు వచ్చి మనం సేవ్ చేస్తారు అనే భావనతో మేము స్టార్ట్ చేయాలి. దేనికైనా సరే తెగింపుతో మనం ముందుకు వచ్చింది, అంటే దేన్నైనా ఫేస్ చేయడానికి. అయితే ఈరోజు మాకు సమస్య వచ్చింది, ఈ పోరాటంలో మాకు సమస్యలు వస్తున్నాయి, మాకు మద్దతుగా నిలబడండి అని చెప్పి మేము ప్రజల్ని అడిగాం. మేము వెనకాల మాకు ఉన్నటువంటి పెద్ద ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అందులో గాడ్ ఫాదర్లను పెట్టుకుని ఇట్లా వెనకాల మేమేమి ప్రయత్నాలు ఏం చేయాలి. డైరెక్ట్గా పబ్లిక్ మధ్యలోకి వచ్చి మాకు సపోర్ట్గా నిలబడేవాళ్ళు ఎంతమంది అని అడిగాం. 1000 మంది స్పందించారు. రేపు వాళ్ళతో కలిపి ఒక ప్రోగ్రాం చేయబోతున్నాం. అంటే ఇది ఒక రేపు 19వ తారీఖున ఒక ర్యాలీగా వెళ్ళి ధర్నా చౌక్ దగ్గర ఒక సమావేశం నిర్వహించాలి అనేది ఒక ప్లానింగ్ ఉంది. దాని గురించి మనం ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం తర్వాత. రైట్ లలిత్ గారు, ప్రధానంగా ఈ మధ్య కాలంలో చాలా కేసులు మీ మీద వినపడ్డాం. అంతకుముందు లలిత్ గారు అంటే సౌమ్యుడు, కొంత హిందూ ధర్మం గురించి వచ్చేటప్పుడు కొంత ఘాటుగా కూడా స్పందించడం జరిగింది. కొన్ని విధాలుగా చూస్తే డిప్లొమాటిక్గా కూడా మిమ్మల్ని మీరు మంచి పేరు సంపాదించారు. హిందూ అందరు అంతే మన ధర్మాల పక్షాన మీరు నిలబడిన విధానం కానీ ఇవి కానీ చాలా బాగున్నాయి. అంటే నాతో కలిసిన తర్వాత చెడిపోయారా? నాతో కలిసి చెడిపోయారని అడుగుతున్నారా? బట్ అలా అనట్లేదు, కానీ రీసెంట్గా గత 1-2 months నుంచి చూస్తూ ఉంటే లలిత్ గారి మీద అనేకమైన ఆరోపణలు, ఉదాహరణకి ఆ రోజు జరిగినటువంటి రమణ గారి గురించి కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో ఈ కేసులు కావచ్చు. పోరాటం అనేది ఇన్ని రోజులుగా జరిగింది కానీ ఎప్పుడు మీ మీద ఇన్ని కేసులు ఎప్పుడు గమనించలేదు. ఈ మధ్య కాలంలోనే ఈ రకమైన కేసులు, ఈ పద్ధతులు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తూ ఉన్నాయి? సరైన దారిలో వెళ్తున్నాము. శత్రువులు మనం చూసి భయపడుతున్నారు. అదుపు చేయడానికి ఏమీ దొరక్క ఇలా తప్పుడు కేసుల్ని ఆశ్రయించడానికి తెగిస్తున్నారు అనిపించింది. ఇక్కడ కూడా లొంగకపోతే ఇక భౌతికంగా కూడా మమ్మల్ని లేకుండా చేయడానికి కూడా ప్రణాళికలు చేస్తారని మాకు అర్థమవుతుంది. కానీ రెడ్ హ్యాండెడ్గా దొరికిచ్చారు 60 లక్షల విషయంలో, అది చాలా దుమారమే లేపింది. దాని గురించి మీరు ఎలా సమర్థిస్తారు? అది రెడ్ హ్యాండెడా, బ్లాక్ హ్యాండెడా, బ్లూ హ్యాండెడా తర్వాత అండి. ఇప్పుడు నేను ఏ హ్యాండెడ్గా దొరికినా సరే ఎక్కడైతే నన్ను తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేశారని చెప్పారో ఆ రోజు జరిగింది అరెస్ట్ కాదు, ఎంక్వైరీకే తీసుకెళ్లారు. ఆ స్పాట్లో 15 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అన్నారు కదా, 600 రూపాయలు ఏమన్నా రికవరీ చేశారా? అట్లీస్ట్ ఒక 60 రూపాయలు ఏమన్నా అక్కడ చూపించారా టైంలో? లేదు కదా. పోనీ ఏ వ్యక్తి అయితే కేసు పెట్టారో ఆయనే మళ్ళీ ఒక వీడియో పెట్టి కొంతమంది తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల, వీళ్ళ గురించి చెడుగా చెప్పడం వల్ల, అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను అట్లా రియాక్ట్ అయ్యాను. కానీ నిజానికి వీళ్ళు స్వచ్ఛమైన ధర్మరక్షకులు అని ఆయనే చెప్పారు. ఆ వీడియో పెట్టారు, ఆ కేసు వెనక్కి తీసుకుంటున్నాను ఆ వీడియోలో చెప్పారు. ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయింది. కానీ ధర్మరక్షణ ముసుగులో డబ్బులు బాగా వెనక్కి వేసుకున్నారని చెప్పేసి లలిత్ గారి మీద ప్రధాన ఆరోపణ. ఎంత సంపాదించారు? అదే చెప్తున్నాయి కదా, మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చూస్తున్నారు, క్యాబ్కే వస్తున్నాం మేము అంతే. ఓన్ వెహికల్స్ అంటే ఓన్ వెహికల్ ఇప్పుడు చెప్పాలి అంటే వెహికల్ ఒకటే కాదండి, చాలా నెసెసిటీస్ మాకు ఇంకా ఉన్నాయి. అన్ని నెసెసిటీస్ని మేము ఆపుకుంటాం, చాలా తగ్గించుకుంటాం. ఎందుకంటే మేమిద్దరం కొన్ని చోట్లకి తిరుగుతూ ఉంటాం మా గురువుల సహకారంతో, ఇంకో కారణం చేద్దాం. వెళ్ళినప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు, ఏంటి అసలు ధర్మరక్షణ పేరుతో. ఇప్పుడు క్రిస్టియానిటీ, ఇస్లాం పరంగా చూస్తున్నాం అనుకోండి, వాళ్ళు దారుణమైన దోపిడీ ఉంటుంది అని వాళ్ళని ఎవ్వరూ ఏం మాట్లాడరు. హిందుత్వం పరంగా చూసుకుంటే మీరే చెప్పారు, ఈ నెలలో మా మీద 5 కేసులు, కరుణాకర్ గారి మీద 3 కేసులు అయినాయి, నా మీద 4 కేసులు అయినాయి. 2 ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వారితో పాటు పెట్టారు, 2 ఆంధ్రాలో బ్రహ్మకుమారిస్ పెట్టారు. అంటే 2 ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. ఇన్ఫర్మేషన్ రాకుండా ఉన్న కేసులు ఏంటో మాకు తెలియదు. నిన్న 6వ తారీఖున తెలంగాణ హైకోర్టులో మా వీడియోస్ అన్ని తొలగించాలంటూ కేసు పెట్టారు, లంచ్ మోషన్ వేశారు. ఇవన్నీ వాళ్ళు ఎందుకు వేస్తున్నారు? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వ్యవస్థను మేనేజ్ చేసే కెపాసిటీ ఉంది. కాబట్టి మా పరిస్థితి ఏంటంటే ఆ
కోర్టులో కౌంటర్ ఫైల్ చేయాలంటే కూడా ప్రాపర్గా ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకోవటానికి మా దగ్గర ఆర్థికంగా లేనంత స్థితి. మేము ఏం లక్షలు సంపాదించాం. కరుణాకర్ గారు, మీ మీద వస్తున్న ఆరోపణలు ఏంటంటే హిందుత్వవాదాన్ని గురించి బలంగా తీసుకెళ్తున్న నేపథ్యంలో హిందూ ఉన్మాదులు అని చెప్పేసి మిమ్మల్ని అనే పరిస్థితి వస్తూ ఉంది. ఇలా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఆరోపణలని మీరే చెప్తున్నారు, వాటికి ఆధారాలు లేవని అర్థం కదా. ఒకవేళ నిజంగా నేను ఉన్మాదినే అయితే ఇప్పుడు మా సంస్థను హిందూ జనశక్తిను ప్రజలు ఆదరించాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు సపోర్ట్ చేయాల్సినంత అవసరం లేదు. వాళ్ళకే కొంత విచక్షణ ఉంది కదా. కొంత మనిషిలో నుండి ఉన్నటువంటి ఒక సయోద్యోగిగా కలిసి అన్నదమ్ములుగా ఉన్న క్రిస్టియన్స్ కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, కలిసి ఉన్న నేపథ్యంలో కొంత మీరు ఉన్మాదాన్ని రేకెత్తించే విషయాలు కనిపిస్తూ ఉన్నాయి అని అంటున్నారు. రెండోది, మీ పదజాలాలు చాలా దురుసుగా ఉంటున్నాయి. కొంత వినే పద్ధతిలో చూస్తుంటే కొంత వాడు వీడు ఈ రకంగా వాళ్ళ దేవుళ్ళని బోధిస్తున్నారు అనేది ప్రధానంగా వినపడతా ఉంది. దేవుళ్ళని వాళ్ళు వీళ్ళని సంబోధిస్తూ ఉంటే మన ధర్మం ఇది కాదు కదా చెప్పింది. దేవుళ్ళని వాడు వీడు అని సంబోధిస్తూ ఉన్నారు మీరు చాలా వీడియోస్. నేను బైబిల్ దేవుడిని కానీ యేసుని కానీ ఎప్పుడు కూడా వాడు వీడు అనలేదు, పాస్టర్లను అంటాను. ఎందుకంటే వాళ్ళు మన దేవుళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడతారు కాబట్టి వాళ్ళని కూడా మనం గౌరవప్రదంగా అయ్యగారు అమ్మగారు అని మనం అనలేం. మనం ఆ బాధలో నుంచి పెయిన్లో నుంచి మాట్లాడతాం కాబట్టి వాడు వీడు అని పాస్టర్లను అంటాను. కానీ అంత పెయిన్లో కూడా నేను లిమిట్స్ దాటకుండా ఒక విశ్వాసానికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ దేవుడి గురించి గౌరవప్రదంగానే 99.99% సందర్భాల్లో గౌరవప్రదంగానే ఇంకా మేము తీసిన షార్ట్ ఫిల్మ్ నేనే దేవునిలో యేసుని గురువు గారు అని సంబోధించాను. నేను గురువు గారు అనాల్సిన అవసరం లేదు. అంటే ఆయనకి చెప్పాల్సినటువంటి కొన్ని విషయాలు చెప్పాను, నా క్యారెక్టర్ పరంగా కొన్ని చెప్పాను. అవి చెప్తూనే మంచి గౌరవప్రదంగా సంబోధించాను తప్ప అవమానించడం అనే లక్ష్యం కాదు. అసలు ఆ షార్ట్ ఫిల్మ్ తీసిన సందర్భం ఏంటి, ఈ బెల్లంపల్లి పాస్టర్ అనేవాడు కనకదుర్గమ్మ అమ్మవారిని దెయ్యంగా చూపిస్తూ ఒక స్కిట్ వేసాడు. అది చూసి మనకి చాలా బాధ కలిగింది. అయితే ఇమీడియట్గా దాన్ని ఉపసంహరించుకుని ఇవ మా పాస్టర్ చేసిన తప్పు, ఇలాంటి పనులు మళ్ళీ ఇంకా జరగవు అని చెప్పి మీ పాస్టర్లు ఎవరైనా బాధ్యత తీసుకుంటారా అని అడిగాం. మనం ఎవడూ రెస్పాండ్ అవ్వాలి. అందరూ లోపల హాయిగా చూసి ఎంజాయ్ చేశారు, పాస్టర్లు అందరూ ఎంజాయ్ చేశారు. అప్పుడు మరి మన ప్రతిస్పందన రావాల్సిన అవసరం ఉంది. అందుకని నేనే దేవుణ్ణి అనే సినిమా దాని గురించి ఆలోచన చేయడం జరిగింది. ఇప్పుడు గగ్గోలు పెట్టేసి సినిమా తెస్తావా, యేసుని చూపిస్తావా అని అంటున్నారు. మరి ఆ రోజు బెల్లంపల్లి పాస్టర్ గారు చేసిన దాన్ని మీరందరూ సమర్థించారు, మౌనంగా చూసి ఎంజాయ్ చేశారు. ఒక్కడు కూడా ముందుకు వచ్చి మా పాస్టర్ చేసిన తప్పని మాట్లాడలేదే. ఇప్పుడు మేము చేసిన సినిమా మీద మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ గౌరవప్రదంగా మాట్లాడిన సినిమానే మీరు మాట్లాడితే దెయ్యంగా చూపించినప్పుడు మేమెంత బాధపడాలి? ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఇంటెలెక్చువల్స్ స్కాలర్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు, మంచి బిజినెస్ మ్యాన్లు కూడా ఉన్నారు. వీళ్ళకి ఎక్కడ హిందుత్వ ప్రాబ్లం లేదు. ధర్మం గురించి చాలా సున్నితమైన విషయం అయినప్పటికీ అసలు ఏమీ జరిగినట్టుగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. పాస్టర్లకి లలిత్ కుమార్కి, పాస్టర్లకి కరుణాకర్ గారికి ఇది నెవర్ ఎండింగ్ డిబేట్స్ లాగా కనపడతా ఉంది. ఏంది? మీరే చెప్పారు మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికి పట్టట్లేదని చెప్పి. ఎందుకంటే వాళ్ళు పట్టించుకుంటే అంతా సర్వసాధారణంగా ఉంది కదా, చాలా పీస్ ఇదిగా నడుస్తూ ఉంది కదా. వీలేదో మాట్లాడడం, వీలేదో కౌంటర్లు ఇవ్వటం ఇక్కడి వరకే సరిపోతూ ఉంది. ఎక్కడ కూడా మత మార్పిడులు జరగనట్టు, ఎక్కడ కూడా ఏ రకమైన విపత్తి సంభవించినట్టుగా వీళ్ళు ఎప్పుడు గమనించలేనట్టుగా చెప్తున్నానండి. పాస్టర్స్ ఎవరైతే మా ధర్మం గురించి మాట్లాడుతున్నారో, మన ధర్మం గురించి, వాళ్ళకి ఇదే వృత్తి. కరుణాకర్ గారికి లలిత్ కుమార్కి ఇది వృత్తి కాదు, ఇది బాధ్యత అనుకుని వచ్చాం. ఇది పక్కన పెట్టేసి ఇంత శ్రమ గనక వేరే రంగాల్లో పెట్టుంటే ఆయన ఈ పాటికి పుష్ప లాంటి సినిమా తీసుండేవాడు, మంచి డైరెక్టర్ అయిపోయేవాడు. నేను వ్యాపారంలో ఇంకో స్థాయిలో ఉండేవాడిని, నా వ్యాపారం నేను కంటిన్యూ చేసుకుంటూ ఉండుంటే. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు జనాలతోటి వీళ్ళు బెచ్చగాళ్ళు, లేకపోతే వీళ్ళు పేటీఎం గాళ్ళు, ఫోన్పే గాళ్ళు అని చెప్పి అంటున్నారు. సార్, ఫోన్పేలు పేటీఎంలు మేము పెడుతున్నది మాత్రమే చూస్తున్నారు. మరి ఫోన్పేలు పేటీఎంలు మాకు వచ్చేదానికి మేము జత చేస్తున్నదాన్ని ఎవరన్నా చూస్తారా? ఇప్పుడు మా ఛానల్స్ కావచ్చు, లేకపోతే మా శ్రమ కావచ్చు, దాని ద్వారా వస్తున్న రెవెన్యూ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు, మా శ్రమను గుర్తించే ఇస్తున్నారుగా. మరి ఆ శ్రమకు వచ్చిన రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ధర్మ కార్యక్రమాలకే వెచ్చిస్తున్నాగా. పోనీ అలానే మేము గుక్క పకీర్లాగా రోడ్ల మీద కూర్చుని లేకపోతే చిరిగిన బట్టలు అరిగిన చెప్పులు వేసుకుని తిరగమని చెప్తారా? హిందూ సమాజం మా నుంచి అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. ఈ పాస్టర్లు అందరూ మమ్మల్ని ఏదో ఆర్థికంగా సంపాదించుకోవడానికి అది అని చెప్పి పేర్లు పెడుతూ ఉంటారు కదా. అసలు భారతదేశ వ్యాప్తంగా, పోనీ తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, 2 రాష్ట్రాల్లో గవర్నమెంట్ అనౌన్స్ చేసే బడ్జెట్ ఒకటి ఉంటుంది కదా, సంవత్సరానికి ఎంత బడ్జెట్ అని చెప్పి. ఆ బడ్జెట్ కంటే కూడా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లు పిండే దశం భాగాలు ఎక్కువ ఉంటాయి మీరు కౌంట్ చేస్తే. ఏ రకంగా అంటారు?
మీరు కౌంట్ చేసుకోండి. మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక కల్వరి సతీష్ది ఒక టెస్ట్ మోని అండి. కల్వరి సతీష్ స్వయంగా చెప్తున్నమాట. ఒక అందురాలో ఒక ఆవిడ ఉన్నారట. ఆవిడ గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్నారు, వికలాంగుల కోటాలు. ఆ పెన్షన్లో నుంచి ఎవ్రీ మంత్ ఆవిడ దశం భాగాలు ఇస్తారట. పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారు? ఆవిడకి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ప్రజలు కట్టే పన్నుల్లో నుంచి ఆవిడని ఆదుకుంటుంది. ఆ పన్నుల్లో నుంచి అంటే ఆవిడకి స్వయంగా సంపాదన లేదు, ఆవిడ పన్నుల్లోంచి తీసుకుంటున్న పెన్షన్ డబ్బుల్లోంచి కూడా దశం భాగం తీసుకుంటున్నానంటూ గర్వంగా చెప్పుకుని చెప్తాను చెప్తా ఉంది కదా లలిత్ గారు. 10% దశమ భాగం దేవుడికి ఇచ్చి 90% మీరు తీసుకోవాలని ఈ నుంచి కాదు దశాబ్దాల కాలం నుండి దేవుడికి ఇవ్వడం అంటే ఇలా పైకి విసిరేస్తే వాళ్ళు దేవుడు తీసుకోవాలి. సువార్త చాటడానికి కోసం అని ఆయన చెప్పింది వ్యాలిడ్ పాయింటే కదా. ఇప్పుడు దేవుడి పేరుతో వీళ్ళు దొబ్బుతున్నారు, అది పాయింట్. ఇప్పుడు దేవుడు నిజంగా అది లలిత్ మన కరుణాకర్ గారు అది వక్రీకరించినట్టే అవుతుంది తప్పితే గాని వాళ్ళ దేవుడి యొక్క సువార్తని చాట చెప్పి వాళ్ళ దేవుడి యొక్క మాటలు యుగాంతాలకు దిగాంతాల వరకు వెళ్ళాలని చెప్పేసి అడుగడుగున చర్చిలు కట్టాలని వాళ్ళ దేవుడి యొక్క మత ప్రచారణ జరగాలి అని చెప్పేసి ఆ 10% అనేది ఇప్పటి నుంచి కాదు, బైబిల్ పుట్టినప్పటి నుంచి ఉంది. ఇప్పుడు నేను కూడా సమాధానం చెప్పక్కర్లేదు దీనికి. కొంతమంది పాస్టర్లు, ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అనే పాస్టర్ కానీ ఇంకొంతమంది దశమ భాగాలు తీసుకోవడం బైబిల్ ప్రకారంగా తప్పు అని వాళ్ళే చెప్తున్నారు. అవునా? చెప్తున్నారు 100%. మాస్టర్లు క్లోజ్ అయిపోతారు. ఐ థింక్ చర్చిలు కూడా ఇంక అంతమైపోతాయేమో నా ఉద్దేశం. మీరు కావాలంటే విపి రెడ్డి గారిని పిలిచి దశమ భాగాలు తీసుకోవడం తప్ప రైట్ అడగండి. ఇప్పుడు ఫోన్లో మాట్లాడండి, నంబర్ ఉంటే కనుక ట్రై చేద్దాం. ఆయన తప్పని చెప్తారు. ఇంకొంతమంది ఉన్నారు పాస్టర్లు. అది ఎవరికి బైబిల్లో వాళ్ళు ఎవరికి రాసుకున్నారు? యోధా మతంలో యూదులు వాళ్ళ యాజకులకి వాళ్ళ మత ప్రచారం కూడా లేదండి వాళ్ళకి. జస్ట్ వాళ్ళ మతాన్ని ఒక ఆర్గనైజ్ చేసిన యాజకులు అనే ఒక వ్యవస్థ ఉంది. వాళ్ళ పేర్లు ఏంటి? లేవీయులు. ఆ లేవీయులకి మిగిలిన వాళ్ళు 10% ఇచ్చి వాళ్ళని పోషించాలి. ఎందుకంటే వాళ్ళు వేరే పని చేయాలి. వ్యక్తిగత సమాధానమా లేకపోతే రేపు పాస్టర్లోడికి కూర్చున్నప్పుడు మహేందర్ని కానీ లలిత్ గారిని కానీ కరుణాకర్ గారిని క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తే బైబిల్ ఖచ్చితంగా యూ మస్ట్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. 100% బైబిల్ నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు దీని మీద తప్పు అనే పాస్టర్ ఉంటే రమ్మనండి, డిబేట్ రమ్మనండి. దశమ భాగాలనే కేవలం ఇజ్రాయేలీకి సంబంధించినవి. వీళ్ళు మాట్లాడితే మా పాత నిబంధన రద్దు చేయబడింది అంటారు కదండి, మీరు విన్నారా? పాత నిబంధన కొట్టేయబడింది అని చెప్పి. పాత నిబంధన అయితే కొట్టివేయబడింది అంటారు, ఇంకొంతమంది ఏమో అది ఇజ్రాయేలీకి సంబంధించింది అంటారు. మరి వాళ్ళ సంబంధించిన 10 కమాండ్మెంట్స్లో ఉన్నటువంటి లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆజ్ఞల్ని పట్టుకొచ్చి ఆ దశమ భాగాల ఆజ్ఞను వీళ్ళకి అప్లై చేసి విశ్వాసాన్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? మీకు ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ అర్థమవుతున్నాయా? ఇప్పుడు మీ పాత నిబంధనలో మీ దేవుడు ఎంత దుర్మార్గంగా ఉన్నాడేంటి, అసలు దేవుడు అనడానికి ఆస్కారం కనపడట్లేదు కదా అని అడుగుతుంటే అది అట్లా అంటే పాత నిబంధనలు అట్లా ఉన్నాడు ఇప్పుడు మారిపోయాడు అంటారు. అసలు ఆ పాత నిబంధన మాకు కాదంటారు, రకరకాలు చెప్తారు. దాంట్లో ఉన్నటువంటి 10% సిస్టమ్ తీసుకొచ్చి ఈ రోజు చర్చలు నడుపుతున్నారు. లలిత్ గారు, చాలా ప్రధానంగా చాలా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే హిందూ సోదరులంతా కూడా ప్రధానంగా మత మార్పిడికి గురవుతా ఉన్నారు. మీ చింతన కూడా అదే, ఈవెన్ మాలాంటి వాళ్ళ చింతన కూడా ఇదే. దేశంలో శాంతి భద్రతలు కూడా దీనివల్ల ముంపుగా కనపడతా ఉన్నాయి. దేశంలో ఒక చర్చి మాత్రమే సంవత్సరం మొత్తంలో 3-4 లక్షల మందిని మార్చగలిగినప్పుడు అనేకమైన చర్చిలు ఎంతమందిని మార్చుండొచ్చు? ఒకటి. రెండోది, మొన్న నా ఇంటర్వ్యూలో బ్రదర్ సిరాజ్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అసలు హిందూ సోదరుడు ఇస్లాంని పుచ్చుకుంటాడని నేను కలలో కూడా అనుకోలేదు. అనుకున్న తర్వాత ఆయన మారినా సరే, బట్ ఆయన కూడా అదే చేయటం అనేది చాలా క్వశ్చన్ వేసుకోవాల్సిన పరిస్థితి. మనం అంతా కూడా ఓన్లీ హిందువే ఎందుకు బలిపశు అవుతా ఉన్నాడు? ఎందుకు మతం అనేది ఒక పక్క ఇస్లాంలో కానీ ఒక పక్క క్రిస్టియానిటీలో చేరే ప్రధాన కారణం ఏంటి? అసలు మనం మత పెద్దలలో ఏమైనా తప్పులు ఉన్నాయా? అసలు మన మతంలో అంత చాలా లూప్ హోల్స్ ఉన్నాయా? నిజానికి మతం అంత ఈజీగా మారిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఎలా ఏం చేస్తే దీన్ని ఆపొచ్చు అని అంటే ఏం చెప్తారు మీరు? స్ట్రైట్ అవే ఒక 2 స్టేట్మెంట్స్ ఇక్కడ డెలివర్ చేస్తున్నానండి. ఒకటి, అసలు ఏ లోపము లేనిది సనాతన ధర్మం, స్ట్రైట్ పాయింట్, నా పర్సనల్ ఒపీనియన్. రెండోది, ప్రపంచంలో హిందూ గ్రంథాల్లో లేని మంచి ఇంకా ఏ మత గ్రంథాల్లోనూ లేదు. ఈ 2 రాసి పెట్టేసుకోవచ్చు. మరి ఎందుకు అంత ఈజీగా మతాలు మారిపోతున్నా ఉన్నారు హిందూ సోదరులు? ఎందుకు మారిపోతున్నారు అంటే హిందువులు ఎవరికి కూడా మొదటి నుంచి ఉన్మాదం నేర్పల. ఈ రోజున యోధా మతం చూసుకోండి, యూదులకు ఎట్లా నేర్పారంటే ఈ ప్రపంచంలో ఉన్న మిగతా మనుషులంతా వేరు, మిగతా జాతులంతా వేరు, మీరు స్పెషల్, మీరు స్వయంగా దేవుడి చేత ఎన్నుకోబడిన జనాలు అని చెప్పేసి చెప్పారు. కాబట్టి మీరు ఎవరితో కలవద్దు, ఎవరిని మీలో కలుపుకోవద్దు. మీరు మీ దేవుని తప్ప వేరే వాడిని పూజ చేయడానికి ఎవరన్నా నిన్ను ప్రేరేపిస్తే ఆయన ఫస్ట్ చంపే. వాడు నీ తల్లి అయినా తండ్రి అయినా సరే, తండ్రి అయినా కూతురైనా సరే, నీ కడుపును నీ చెల్లెళ్ళైనా ఎవరైనా సరే చంపేటప్పుడు మొదటి కత్తివేటు నీదే కావాలని చెప్పేసి బైబిల్లో చెప్తారు. ఈవెన్
క్రిస్టియానిటీ ప్రకారం చూసుకోండి, జీసస్ స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తప్ప నీ తల్లి కానీ తండ్రి కానీ నీ ప్రాణాన్ని కానీ అన్నిటిని నువ్వు ద్వేషించాల్సిందే, అప్పుడే నా శిష్యుడు అవుతావని చెప్పారు. అలాగే ఇస్లాంలో చూసుకోండి, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి, మన గ్రంథాల్లో అసలు మారకుండా అందుకే చెప్తున్నాను సార్, శ్రీరామ రక్ష ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకే చెప్తున్నాను సార్. ఇంకొకటి ఖురాన్లోకి వచ్చేపాటికి ఖురాన్లో కూడా చాలా స్పష్టంగా ఏంటంటే అవిశ్వాసులు లేదా ముష్రిక్కులు లేదా కాఫీర్లు ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి అని చెప్పేసి చెప్పారు. అంటే నీ మతం కానోడికి నీ దగ్గర స్పేస్ ఉంచకు, ఎందుకంటే వీడు నిన్ను మార్చే ప్రమాదం ఉంది అని చెప్పారు. కానీ సనాతన ధర్మం పుట్టే నాటికి అసలు ఈ మతాలు ఏవీ లేవు, ఉన్నది ఒక్కటే సనాతన ధర్మం. కాబట్టి మనం ఇంకో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. హిందూ వాంగ్మయం అంతా అలాగే వచ్చింది. అలాగే హిందూ వాంగ్మయం అంతా కూడా ఏం చెప్తుందంటే, సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం, అన్నిట్లో పరమాత్ముడు సమంగా ఉన్నాడు కాబట్టి అన్నిటిని గౌరవించమనే చెప్తున్నారు. అలాగే అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ అని చెప్పారు. అంటే నీ చుట్టుపక్కల ఉండే ఏ జీవాన్ని కూడా, మనుషులనే కాదు ఏ జీవరాశి పట్ల కూడా ద్వేషం లేకుండా మైత్రి కరుణ భావనలతో ఉండమన్నారు. ఇన్ని నేర్చుకున్న మనం ఏ విధంగా, ఎరా నువ్వు క్రిస్టియన్ వంటగా నిన్ను చంపేస్తాం, ఎరా నువ్వు ముస్లిం వంటగా నువ్వు మీ దేవుని పూజ చేస్తే మేము నరికేస్తాం అని ఎట్లా చెప్తాం మనం? చెప్పం. సో మనం వాళ్ళు కనిపించినప్పుడు క్రిస్టియన్ అయితే ఏమన్నగారు బాగున్నారా, ముస్లిం అయితే ఏం భాయ్ బాగున్నారా అని మాట్లాడటం అలవాటు అయిపోయింది. సో ఈ మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు మన గుడిసెల్లోకి వచ్చేసి, మన ఇళ్లల్లోకి వచ్చేసి, మన బంగళాల్లోకి వచ్చేసి దారుణంగా మత మార్పులు చేస్తున్నారు. మన దేవుళ్ళ మీద విషం కక్కుతూ మన మెదళ్ళలోకి విషాన్ని నింపుతూ. ప్రధానంగా చెప్పాలంటే లలిత్ గారు, ఇందాక మీరు చాలా బాగా చెప్పారు ఒక విషయం. మన సనాతన ధర్మంలో కానీ వేదాల్లో కానీ ఎక్కడ కూడా వీళ్ళ ప్రస్తావన లేదు. కారణం మొన్న వచ్చారనేది నేను అనుకుంటున్నాను. 100%. వీళ్ళ దాంట్లో అన్యమతస్థులు విగ్రహారాధన 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 విగ్రహం మన గ్రంథాల్లో ఉందండి. ఇప్పుడు భాగవతంలో కానీ ఇలాంటి కొన్ని చోట్ల భవిష్యత్తులో పాషాణ మతాలు వస్తాయని ఉంది, అప్పటికే ఉన్నాయని లేవు. కానీ వీళ్ళ మతాల్లో ఏంటి, అప్పటికే మతాలు ఉన్నాయని రాశారు. వేరే దేవతలను ఆరాధిస్తున్నారు, వేరే మతాలు ఉన్నాయి, వేరే మతాల జోలికి మీరు పోకూడదు అంటే వీళ్ళ మతం కొత్తగా వచ్చింది. పూర్వమే మతాలు ఉన్నాయి కానీ మన ధర్మంలో అప్పటికి మతాలు లేవు. భవిష్యత్తులో పాషాణ మతాలు వస్తాయి, వాళ్ళ లక్షణాలు ఇవి అంటే వాళ్ళ జ్ఞానం ఇంత పరిమితిలో ఉంటుంది, లోక వినాశనం జరుగుతుందని చెప్పారు. అదే జరుగుతుంది. బట్ రెండిట్లో ఆధారంగా చూసుకుంటా ఉంటే ఎక్కువగా దేవుడు రాకడ సంభవిస్తూ ఉంది అని ఖురాన్ చెప్తుంది, బైబిల్ చెప్తా ఉంది. దీని గురించి ఏం చెప్తారు మీరు? వాళ్ళు భ్రమది, వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం, అది సత్యం కాదు కదండి. నేను వచ్చి ఒక 20-30 సంవత్సరాల్లో నిజమైన దేవుడు రాబోతున్నాడు, నేను ప్రవక్తనని చెప్పుకున్నాను. మీరు నమ్మితే అది మీ బలహీనత, మీ భ్రమ. అలా బలహీనతలో ఉన్నవాళ్ళు భ్రమలో ఉన్నవాళ్ళు నమ్ముతున్నారు. మీరేమంటారు లలిత్ గారు? సార్, ఇప్పుడు ఈ మతాల గురించి మాట్లాడితే మనం సభాముఖంగా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ కొంతమంది అయితే నోటితో నవ్వరు సార్, ఇంకా వేరే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే యోధా మతం మీరు చూసుకోండి, యూదులు యేసుక్రీస్తుని ఎవరు చంపారు సార్? హిందువులా? ఎవరు చంపారు? యూదులే చంపారు కదా. అలాగే క్రైస్తవులు యూదులందరినీ ఎన్ని దేశాల్లో ఓచకోత కోసారండి? ప్రపంచం మొత్తం వలసపోయిన యూదులందరినీ ఓచకోత కోసి చంపేశారు. ఇప్పటికీ ఏడుస్తూ ఉంటారు కదా. అలాగే ఖురాన్లో తీసుకోండి, అల్మైదాలో క్రైస్తవులు యూదులు ఎక్కడ కనపడితే అక్కడ చంపేమని ఉంది కదా. ఒకే తండ్రి సంతానం అని చెప్పుకుని ఈ 3 మతాలు కలిసి ఉండటానికి అవకాశం లేదు వాళ్ళ మత గ్రంథాల ప్రకారం. వీళ్ళు హిందువుల్ని బతకనిస్తారు. అసలు వేరే మతాల మధ్య యుద్ధాలు కాదు, మీకు క్రైస్తవుల్లోనే ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లు చేసుకున్న యుద్ధాల్లో లక్షల మంది చచ్చిపోయారు. లలిత్ గారు, ఇప్పుడు మీరు ఒక వర్డ్ చాలా బాగా చెప్పారు. వాళ్ళ దాంట్లో అన్యమతస్థులు అనే వస్తుంది, విగ్రహారాధన చేస్తే దేవుడికి ఇష్టం లేదని వస్తుంది. వీళ్ళ దాంట్లో అదే చెప్తుంది, అవసరమైతే నరకండి చంపండి అని ఉంది. కానీ వీళ్ళే జీవితంలో ప్రతిసారి మాట్లాడే వాటిని ఏంటంటే మనమంతా ఒకే తండ్రి సంతానం అని చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ మనమంతా అన్నదమ్ములం, మనమంతా కలిసి ఉండాలి అని అంటారు. సాధ్యపడేది వరుసలో లేదు కానీ నోట్లో ఉంది, ఇక్కడ స్క్రిప్చర్లో ఉంది. కానీ ఒకే దంపతుల సంతానం బూత్ ఎంత దారుణంగా మాట్లాడతారంటే ఏంటంటే, అందరూ ఒకే తల్లి సంతానం నుంచి వచ్చిన వాళ్ళమే అని చెప్తారు. వీళ్ళు ఏమంటారు, మళ్ళీ మనుషుల్ని రకరకాలుగా విడగొడతారు. యూదులు ఏం విడగొడతారు? అన్యులు, యూదులు. క్రైస్తవులు అంతే, క్రైస్తవులు అన్యులు. ముస్లింలు అంతే, విశ్వాసులు అవిశ్వాసులు. మనకి హిందూ గ్రంథాల ప్రకారం ఏంటి, ఆడ మగ అంతే. ఇంకొక మాట ఏంటి, వీళ్ళు ఈ క్రైస్తవులు ఈ జైబీమ్ కొంతమంది చెప్పేవాళ్ళు భారతదేశంలోకి వచ్చేప్పటికి విచిత్రంగా మాట్లాడుతుంటారు. అరే మీరంతా ఆర్యులు రా, ఎక్కడి నుంచో వలస వచ్చా. ఫస్ట్ ఒకటి ఫిక్స్ అవ్వు, ఒక తల్లి సంతానమా కాదా? ఒక తల్లి సంతానం అనుకున్నప్పుడు నేను ఆర్యుడినైనా ద్రావిడుడినైనా లేదా ఇంకోటైనా నీకు ఇబ్బంది ఉండకూడదు, ఎక్కడి నుంచి వలస వచ్చినా సరే. ఇంకొకటి వీళ్ళు ఏమంటారంటే, మీరంతా తెల్లగా ఉంటారు, ఆర్యులు అంటే మేము నల్లగా ఉంటాం. ఎండ ఎక్కువ ఉండే చోట మనుషులు నల్లగా ఉంటారు, కొంచెం తక్కువ ఉండే చోట తెల్లగా ఉంటారు. అది వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు. కానీ వీళ్ళు ఏమంటారు, మీరు అక్కడోళ్ళు మేము ఇక్కడోళ్ళు అంటారు.
మరి ఒక తల్లి సంతానం ఇక్కడ ఎందుకు అవ్వట్లా? పోనీ ఈరోజు నేను ఆర్యుణ్ణి, ఇదే నేను ఒక రేపు అన్ని రోజున మతం మారి క్రైస్తవుడిగా కనపడ్డాను అనుకోండి, నా చేత నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ ఆర్యుణ్ణి అనిపిస్తారు. అప్పుడు నేను ద్రావిడిని అయిపోతాను. మరి మతం మారితే నా స్టేటస్ మారిపోతుందా ప్రతిసారి? ఒకే తల్లి సంతానం అని చెప్తున్నారు. పైగా మనల్ని అందరినీ సృష్టించిన దేవుడు ఒక్కడే, మనందరికీ తండ్రి ఆయనే అని చెప్తున్నారు. ఆయనే నిజమైన తండ్రి అని చెప్తున్నారు. మనం ఒక కథ చదువుకున్నాం అందరం. ఒక బిడ్డ కోసం ఇద్దరు తల్లులు పోటాడుకుంటున్నారు. రాజుగారి దగ్గరికి పంచాయతీ వచ్చింది. ఆ బిడ్డ ఎవరి బిడ్డ తేల్చాలి. రాజుగారు ఏం చేసి 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇచ్చేయమన్నారు. అందులో నిజమైన తల్లి, అయ్యో నా బిడ్డను చంపొద్దు, ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటే చాలు, నన్ను అమ్మ పిలవకపోయినా పర్లేదు, నాకు దక్కకపోయినా పర్లేదు అనుకుంది నిజమైన తల్లి. మారు తల్లి ఏమనుకుంది, నాకు దక్కకపోతే ఆ బిడ్డ బతకడానికి లేదు, 2 ముక్కలు చేసేయండి నాకు. ఇప్పుడు అన్ని మతాల్లో దేవుడు ఉన్నాడు, ఒక్కొక్క మతంలో దేవుడిని తీసుకోండి. ఇప్పుడు హిందుత్వంలో ఈశ్వరుడు ఉన్నాడు, వాళ్ళు నన్ను పూజించినా పూజించకపోయినా పర్లేదు, ధార్మికంగా బ్రతికితే చాలు, వాడు పక్క వాళ్ళని నాశనం చేయకుండా ధార్మికంగా బ్రతికితే చాలు, నన్ను పూజించకపోయినా పర్లేదు, నన్ను దేవుడు అని గుర్తించకపోయినా పర్లేదు, నాకు వచ్చే నష్టం లేదు అన్నాడు. ఇంకా వేరే మతాల్లో దేవుడు తీసుకోండి, నాకు దక్కకపోతే నన్ను తండ్రి అని పిలవకపోతే వాడిని చంపేయండి అంటున్నాడు. అప్పుడు ఎవరు నిజమైన తండ్రి చెప్పండి? బాగా చెప్పారు కదా. మాతృహృదయం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు దేవుడు అనేవాడు దైవికంగా వచ్చిన మతం లోక కళ్యాణాన్ని కోరుకుంటుంది, లోక వినాశనాన్ని కోరుకోదు. ఇప్పుడు భగవంతుణ్ణి ఒక రూపానికి పరిమితం చేసి, ఒక పేరుకి పరిమితం చేసి, నువ్వు దేవుడిని ఇలాగే చూడాలి, ఈ పేరుతోనే పిలవాలి, లేకపోతే నిన్ను చంపుతా అంటే, ఇప్పుడు ప్రపంచం అంటేనే వైవిధ్యం, సృష్టిలోనే వైవిధ్యం ఉంది. మనకి డిఫరెంట్ థాట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. నేను భగవంతుని ఈ రూపంతో చూస్తాను ఒకడు అనుకుంటాడు, నేను నిరాకారంతో చూస్తానని ఒకడు అనుకుంటాడు. కాదు భగవంతుని నేను ఈ పేరుతో పిలుస్తాను అని ఒకడికి భావన కలిగిద్ది. ఈ వైవిధ్యాన్ని నువ్వు చంపేసి నిరంకుశత్వంగా ఈ పేరుతో ఈ రూపమే, లేకపోతే నిన్ను చంపుతా అంటే మనిషి మనస్తత్వ శాస్త్రం అనేది ఆ మతాన్ని తయారు చేసినోడికి తెలియదు. లలిత్ గారు, ఇప్పుడున్నటువంటి క్రిస్టియానిటీ స్పీడ్ చూస్తూ ఉంటే మత మార్పిళ్ళు రానున్న ఇంకో 20-30 సంవత్సరాల్లో భారతదేశ పరిస్థితిని ఏ రకంగా మనము చూడవచ్చు ఫ్యూచర్లో? ఇప్పుడు నిజంగా ఇప్పుడు క్రిస్టియానిటీ ఉన్న స్పీడ్ ప్రకారం చూసుకుంటే కనుక భారతదేశ వ్యాప్తంగా కాదండి, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంకొక 50 సంవత్సరాల్లో క్రిస్టియానిటీ రూపుమాసిపోద్ది. ఎందుకంటే గూగుల్లో అని వాళ్ళు అంటారు కదా, మా గూగుల్ మా క్రైస్తవులు పెట్టిందని. ఆ గూగుల్లోనే వరల్డ్స్ మోస్ట్ డిక్లైనింగ్ రిలీజన్ ఏంటి అని అడగండి, ఆయన గుడ్డ మడిచిపోద్దని చెప్పారు. అంతే, క్లాత్ ఫోల్డ్ అంతే. క్రైస్తవ్యం గుడ్డ మడిచిపోవటం ఖాయం, అంటే బట్టలు సదరేసుకుని వెళ్ళిపోవటం అయిపోద్ది. ఇలా చెప్తారు అనుకోలేదే ఆన్సర్. అదే మీకు అర్థం. అదే అంటున్నా, మొత్తంలో వరల్డ్స్ మోస్ట్ డిక్లైనింగ్ రిలీజన్ ఏంటి అని గూగుల్ని అడిగితే క్రిస్టియానిటీ అని ఫస్ట్ చెప్తుంది. క్రిస్టియానిటీ ప్రపంచంలో తొందరగా పతనం అయిపోతున్న తిరస్కరిస్తారు అని నేను అంటారని నేను అనుకోలే. వాళ్ళని ఇంకా మొత్తం ప్రపంచం మొత్తంగా వాళ్ళే ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఒక్క భారతదేశంలోనే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. మొత్తం యూరోప్ కంట్రీస్లో మొత్తం తిరోగమనంలో ఉంది. ఇంకా చెప్పాలి అంటే చర్చిల్ని పేకాట క్లబ్బులుగా బార్లుగా మార్చుకుంటున్నారు. ఇంకా కొన్ని చర్చిల్లో అయితే బట్టలు ఉప్పు తీసుకుని తిరగటమే చర్చిలో ప్రార్థన చేయటం అనేది కూడా చేస్తున్నారు. ఇక ఆఫ్రికన్ చర్చిల్లో అయితే జరగని అరాచకం లేదండి. పాస్టర్లు అక్కడ ఒక లేడీ పాస్టర్ వెరోనికా అయితే డైరెక్ట్గా ఒక మాట చెప్పుకుంటుంది, నాది అనాయింటెడ్ వజైనా, అంటే అభిషిక్తమైన యోని, నాతో ఎవరు సంగమం చేసినా సరే వాళ్ళకి పిల్లలు పుడతారు కాబట్టి చర్చ సభ్యులు నాతో వచ్చి సెక్స్ చేయండి అని ఆవిడ చెప్తా ఉంది. విజువల్ ఎవిడెన్స్ మీకు ఇస్తాను, లింక్ పంపిస్తాను, ప్లే చేయండి సార్. ఇది విజువల్ ఎవిడెన్స్ వెరోనికాది ఇస్తాను. అలాగే పాస్టర్ కుమాసి అని చెప్పేసి నైజీరియాలో ఇంకో పాస్టర్ ఉన్నాడు. వాడు చర్చికి వచ్చే వాళ్ళకి ఆడవాళ్ళని పడుకోపెట్టి వాళ్ళతో సెక్స్ పొజిషన్స్ ఏమేం చేయాలి, డాగీ స్టైల్ ఎట్లా చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదో ఎట్లా చేయాలని నేర్పుతా ఉన్నాడు. ఇప్పుడు యాంగిల్స్ అన్ని నేను చెప్తే నాకేదో ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటారు, వాడు అవన్నీ నేర్పిస్తూ ఉన్నాడు చర్చిలో. రేపు ఇవన్నీ భారతదేశంలోనే ముప్పు పొంచి ఉన్నది అనే దాని గురించి మాట్లాడాలంటే క్రిస్టియానిటీ ఎస్పెషల్లీ తమిళనాడు మోస్ట్లీ కన్వర్టెడ్. సింపుల్ సార్, ఛత్తీస్గఢ్. ఒక మాట సార్, భారతదేశానికి క్రిస్టియానిటీతో ప్రాబ్లమే లేదు, భారతదేశానికి ఇస్లాంతో ప్రాబ్లమే లేదు. భారతదేశానికి ది బిగ్గెస్ట్ ప్రాబ్లం సూడో సెక్యులరిజం. హిందూ ముసుగులో ఉంటూ ఎవరైతే కళ్ళు మూసుకుని పిల్లిలాగా పాలు తాగుతూ ఆల్ ఈజ్ వెల్ అనుకుంటారో అటువంటి వాళ్ళతోటే ప్రాబ్లము. దెర్ ఈజ్ నథింగ్ వెల్ హియర్. ప్రాబ్లమేటిక్గానే ఉంది. ఎందుకంటే చాలామంది మాట్లాడతారు, ఊరికా 2025 వచ్చేస్తే ఇంకా మతాలు ఏంటంటారు. అరే అదే 2025లో కొంపలమట సువార్త అంటూ తిరుగుతున్నారు మతం మార్చాలని. అదే 2025లో పెళ్లి చేసుకోవాలంటే మతం మారాల్సిందే అని లవ్ జిహాదీ బాంబులు వేస్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే 2025లో మాలాంటి వాళ్ళు పోరాటం చేస్తూ ఈ మత మార్పిడి ఆగాలనుకోవటం, ఈ లవ్ జిహాద్ ఆగాలనుకోవటం, ఇది మేము చేస్తే ఉన్మాదమా? ఒక ఊరి మీద క్రూర మృగం దాడి చేస్తుంది, ఏం చేయాలి? దాని నుంచి కాపాడుకొని ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని
తింటే తిందలే దాని స్వభావాన్ని వదిలేస్తే ఊరు మొత్తాన్ని ఖాళీ చేస్తుంది కదా. అట్లా ఇప్పుడు నిద్రమత్తులో ఉన్నటువంటి హిందువులే ప్రమాదం. వాళ్ళు గనక మేల్కొని జాగృతమై ఒక రక్షణ వ్యవస్థని హిందుత్వానికి ఏర్పాటు చేసుకోకపోతే ఈ క్రూర మృగాలు వాటి స్వభావం అది. అవి దాడి చేయటం, ఇతర మతాలను లేకుండా చేయటం, వాటి స్వభావమే అంత క్రూర మృగాలకు ఉండే స్వభావం అది. మీ ప్రయాసలో ఇప్పటికీ ఏమైనా హిందువులు జాగృతం అయ్యారా అని అంటే మీరేమంటారు? చాలా గర్వంగా చెప్తున్నామండి. ఈరోజు హిందూ చైతన్యం సమాజంలో ఇంత కనపడుతుందంటే కొంతమంది ఒప్పుకోవచ్చు, కొంతమంది ఒప్పుకోకపోనువచ్చు. కానీ అందులో మొట్టమొదటి ప్రారంభించింది శివశక్తి, కరుణాకర్ సుగుణ గారి పాత్ర కానీ, లేకపోతే దానికి కొనసాగింపుగా నేను వచ్చి క్రైస్తవులు ముస్లింలతో పాటు హిందూ ధర్మంలో ఉంటున్న ద్రోహుల పట్ల మేము చేస్తున్న పోరాటం కానీ ప్రజల్లో 100% మార్పును తెచ్చింది. ఈ రోజున చాలామంది మొన్నటిదాకా క్రైస్తవ మత మార్పిడి మాఫియా ఆటలు సాగటానికి కారణం ఏంటంటే హిందువులకి బైబిల్ తెలియకపోవటం. ఈరోజు శివశక్తి వచ్చిన తర్వాత హిందువులకి బైబిల్ అంటే ఏంటో చెప్పింది. కానీ ఆ విషయంలో మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఈ రోజుల్లో హిందూ మీద ఏదన్నా దాడి జరిగిందంటే ఫస్ట్ శివశక్తిని ఆశ్రయించాలని, కానీ కరుణాకర్ సుగుణ గారు కొద్దిగా పట్టించుకుంటే మా బాగోగులు చెప్పుకోవాలని, మీ తర్వాత లలిత్ గారు రావటం అనేది మీలాంటి వాళ్ళు ఈ రోజున చాలామంది ఈ సమాజంలో మేలుకొల్పి బహుశా మీలాంటి వాళ్ళ గుండె ధైర్యమే వాళ్ళకు కూడా తోడై అనిపించింది ఏమిటి ఆ విషయంలో అయితే నిజంగానే హ్యాండ్స్ ఆఫ్ టు యూ బోత్ ఆఫ్ యూ. చెప్పారు కదా, ఇదే సార్ మేము సాధించింది. నిజంగా ఈ పోరాటంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితం అనేది కొంత దీని గురించి మాట్లాడే ముందు అసలు శివశక్తి ప్రారంభం గురించి ఒక్కసారి ఆ ప్రయాణం గురించి నిమురుకోవాలి అని అంటే ఎట్లా ఒంటరిగా ప్రయాణమా, ఎలా ఒక సమూహంతో స్టార్ట్ అయిందా శివశక్తి? అది దైవిక ప్రేరణ అని నేను అనుకుంటానండి. అంటే దీనికి కావలసినటువంటి పూర్వరంగం అంతా కూడా దైవికంగానే జరిగింది అనేది నా భావన. లేకపోతే ఒక సామాన్యుడు, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక చిన్న కుర్రోడు ఈరోజు ఇంత ప్రభావం అంటే ఈ వ్యవస్థ ద్వారా చూపించగలుగుతున్నాం అని అంటే నేను నమ్మేది ఏంటంటే దైవశక్తి, దుష్టశక్తి రెండు ఉంటాయి. లోక కళ్యాణానికి కృషి చేసే వాళ్ళకి దైవికంగా ఉండే శక్తులు సహాయం చేస్తాయి. లోక వినాశనానికి పనిచేసే వాళ్ళకి దుష్టశక్తులు సహాయం చేస్తాయి. ఇప్పుడు పాషాణ మతాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రభావం చూపించగలుగుతారు, వాళ్ళకి దుష్టశక్తి సపోర్ట్ ఉంటుంది. కానీ ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి దుష్టశక్తి సపోర్ట్ ఇంకా పడగొట్టాలని చూస్తుంది. వీళ్ళలో ఉన్న నిజాయితీ, అంకిత భావం, క్రమశిక్షణ, కమిట్మెంటు ఇవి మాత్రమే మనం కాపాడుతాయి. వాళ్ళకి మాత్రమే దైవికంగా సపోర్ట్ ఉంటుంది. అది ధర్మ మార్గంలో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే దైవికంగానే మనం అది జరుగుతుంది తప్ప మానవ ప్రయత్నం అనేది కొంత ఉంది. అయితే నేను బై బర్త్ క్రిస్టియన్ కాకపోతే కనుక, అంటే క్రిస్టియానిటీలో కనుక పుట్టి పెరగకపోయినట్లయితే శివశక్తి అనేది ఉండేది కదా. ఒక సామాన్య సెక్యులర్ హిందూగానే అంతా బాగుందని అనుకునేవాడిని. అది లోపల నుండి అది ఎంత ప్రమాదకరమో, ఎంత తగలబెడుతుందో సమాజాన్ని, దేశాన్ని, ఎంత క్రౌర్యం కలిగింది, ఎంత ద్వేషం కలిగింది పరమతాల మీద, ఈ దేశం మీద. నేను చిన్నప్పటి నుంచి నేను నా చెవులతో విన్నవి, నా కళ్ళతో చూసినవి, అంటే తోటి క్రైస్తవులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాడు ఒక దేవాలయాన్ని చూస్తుంటే విషం కక్కుతాడు అక్కడికక్కడే. ఎందుకు పనికిరాని దేవాలయాలు కట్టుకుంటారు, ఇంత పెద్ద పెద్ద దేవాలయాలు ఖర్చు పెడతారు అని చెప్పి నా కళ్ళ ముందు జరిగిన ఇవన్నీ నేను చూశాను ప్రత్యక్షంగా. ఇప్పుడు ఒక చర్చిని చూస్తే ఏ హిందువు ద్వేషానికి అక్కడో కొంతమంది అయితే ఇలా అనుకుంటారు, ఆయన కూడా ఒక దేవుడే అనుకుని. కానీ ఒక క్రిస్టియన్ ఒక దేవాలయం చూస్తే వాడికి నరనరాన విషయం కక్కుతా ఉంటారు, లోపల విగ్రహారాధన జరుగుతుంది, సైతాన్ ఉన్న ఫీలింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేస్తూ ఒక క్రైస్తవులు ఆయన ఏం భక్తిభావంతో చూడరు, సైతానో లేకపోతే ఇంకొక భావంతోనో చూస్తూనే మనసులో అసహ్యాన్ని పెట్టుకుని అక్కడ డబ్బు సంపాదించుకుంటున్నారు. కనీసం ఆ స్వామి మీద మనం బ్రతుకుతున్నాం అనే గౌరవం కూడా ఉండదు వాళ్ళకి. ఎందుకు అంత విషయం వాళ్ళ మనసులో ఎలా వచ్చింది? ఇప్పుడు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు అని మీరు అన్నారు, ఎక్కడ కలిసి ఉన్నారు? ఎక్కడ కలిసి ఉండడానికి చెప్పట్లేదు కదా కలిసి ఉండమని. వీళ్ళు జస్ట్ మాటల్లో మభ్య పెట్టడమే తప్పితే గానీ బైబుల్ అన్యమతస్థులు, విగ్రహారాధకులు, సైతాన్లతో పోలిస్తా ఉన్నప్పుడు ఖురాన్లో ముష్రికులని ఇంకొక రకంగా ఇంకెక్కడి నుంచి మనుషులు మాత్రమే భాయ్ భాయ్ అంటున్నారు కానీ గ్రంథాలు అనట్లేదు. మళ్ళీ వీళ్ళు లోపట్ల అదే విషయం. మత గ్రంథాలు చెప్పకపోయినా సమాజానికి మేలు జరుగుతుందంటే హిందువులుగా మేము ఒక అడుగు ముందుకేస్తాం, 10 అడుగులు ముందుకేస్తాం. కానీ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలంటే రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ముల్లాగానో, పాండవులు లాంటి అన్నదమ్ముల్లా కలిసి ఉంటానంటే మాకు అభ్యంతరం లేదు. కానీ బైబుల్లో చెప్పిన కయ్యను, హేబెల్ లాంటి అన్నదమ్ముల్లా కలిసి ఉండమంటే మా వల్ల కాదు. ఎందుకంటే వాడి అర్పణలు వాడు చేసుకుంటా, వాడి ప్రార్థనలు వాడు చేసుకుంటూ ఉంటే ఆడిని దేవుడి దగ్గర బాగా చూస్తున్నాడు కాబట్టి ఆయన చంపేస్తానని సొంత అన్నే చంపేశాడు మరి వాడిని. అట్లాంటి అన్నదమ్ముల్లాగా మేము ఉండలేమండి. వీళ్ళు కయ్యని సంతతి మరి వాళ్ళు చెప్పాలంటే, వాళ్ళ బైబిల్ భాషలో అర్థమయ్యేలాగా చెప్పాలంటే
ఈ రోజున హిందూ గ్రంథాలు విగ్రహారాధన టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా అండి. ఆరాధన పద్ధతుల్లో చూసుకుంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తున్నారు, ఏ యథేమాం ప్రపద్యంతే తాం తదేవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః అన్నారు. అంటే ఎవరు నన్ను ఏ ఏ రూపాల్లో తెలియకూర్చున్నారో నేను వాళ్ళని ఆయా రూపాల్లో అనుగ్రహిస్తున్నాను అని చెప్పి అన్నారు. అంతేగాని నువ్వు నన్ను కృష్ణుడిలాగే పూజ చేయాలి, నువ్వు నన్ను విగ్రహంలాగానే పూజ చేయాలి, లేకపోతే నేను చంపేస్తాను అని అనలేదు ఆయన. ఇంకా నాకు వేరే దేవతల్ని పూజించే వారికి ఆ దేవత యందు శ్రద్ధ నిలబడి చేసేది కూడా నేనే అన్నారు. ఆ దేవతను పూజిస్తే చంపేయమని చెప్పలేదు ఆయన. కానీ మీరు బైబుల్ కావచ్చు, అంటే పాత నిబంధన కొత్త నిబంధన రెండు వేరువేరుగా చూద్దాం కాసేపు. బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, వీటన్నిటిలో కూడా అసలు విగ్రహారాధన చేయొద్దు, విగ్రహారాధన చేసేవాడిని సహించొద్దు, వేరే దేవతలను ప్రార్థించేవాడిని నీ తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా చెల్లి అయినా అందరినీ చంపేసి నరికేసే అని చెప్పారు ఈ మతాల్లోనే. మరి ఇలా చెప్పే వీళ్ళని గాడిజం అంటారా, శాడిజం అంటారా వాటిని చెప్పండి. ఇప్పుడు నేను స్పష్టంగా అడుగుతున్నా, ఇటు ఖురాన్లో ప్రచారకులు కానీ బైబిల్ ప్రచారకులు కానీ, మీరు విగ్రహారాధన వద్దు, విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన వ్యభిచారం, విగ్రహారాధన పాపం అని చెప్పి అంటారు కదా. అరే ఈ దేశంలో ఇప్పటికీ 80% ప్రజలు విగ్రహారాధికులుగా ఉన్నారు కదా. ఇంతమంది విశ్వాసాల్ని ప్రతిరోజు మీరు అవమానిస్తుంటే సిగ్గనిపీటలే మీకు? మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్టు మీకు అనిపీటలే? ఆర్టికల్ 25 ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పేసి అచ్చోసిన ఆంబోతుల్లో రోడ్డు మీదకి వస్తారు కదా. ఆ పాటించుకునే హక్కు, ఆ స్వేచ్ఛ మాకు లేదా? నేను విగ్రహారాధన చేసుకుంటా, గ్రహారాధన చేసుకుంటా, అది నా ఇష్టం. ఛాలెంజ్ చేసి అడుగుతున్న ఏ క్రిస్టియన్ అయినా ఇదే వేదికగా కూర్చుని విగ్రహారాధన ఏ కారణంగా తప్పు నిరూపించమనండి బైబిల్ ఆధారంగా. విగ్రహారాధన తప్పు వ్యభిచారం అంటాడు కానీ ఎందుకు తప్పు అని బైబిల్లోనే చెప్పుకోలేకపోయాడు. మా గ్రంథాలు చెప్పాయి భగవంతుడు అన్నింటా ఉన్నాడు, ప్రతి అణువులో ఉన్నాడు. అనోరణీయాన్ మహతోర్ మహియాన్ అని చెప్పేసి ఉపనిషత్తుల్లో చెప్పారు. అణువులో అణువంత ఉన్నాడు, బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడు. అలాగే మాకు నిత్యం చెప్పుకునే మంత్రపుష్పంలో కూడా యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్యం నారాయణ స్థిత అని చెప్పారు. ఈ సృష్టిలో ప్రతి కనిపించే వినిపించే దానిలో అంతటా కూడా లోపల బయట కూడా పరమాత్ముడే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సెల్ ఫోన్లో, ఈ స్టూల్లో, ఈ వాటర్ బాటిల్లో, మహేంద్ర గారిలో, కరుణాకర్ గారిలో నాలో దేవుడు ఉన్నాడు అనే నమ్ము అని చెప్పారు. అలాగే డైలీ గుడిలో ప్రదక్షిణ చేపిస్తారు. ప్రదక్షిణ అయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేపించేటప్పుడు అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తి శుభ అంటారు. అంటే నీ గుండె గుహలో ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే ఈ విశ్వమంతా నిండి ఉన్నాడు. ఆయనకి ఈయనకి వ్యత్యాసం లేదు, కానీ నీ లోపల ఉన్నాడు, నీ చుట్టూ అంతటా కూడా ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవటమే జ్ఞానం అని చెప్పారు. ఇంత గొప్ప విశాలమైన సనాతన ధర్మాన్ని నిత్యం దూషిస్తా, ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడిని లేకపోతే ఋషుల్ని నిత్యం అవమానిస్తూ ఉంటే క్వశ్చన్ చేయమా సార్? కోపం రాదు. కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే లలిత్ గారు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన ఒక బిజినెస్ మ్యాన్ ఎప్పుడు మతం గురించి మాట్లాడు, లేకపోతే బాగా ఒక ఇంటెలెక్చువల్ స్కాలరు ఐఏఎస్లు ఐపీఎస్లు మతం గురించి మాట్లాడు. కేవలం మత ప్రచారం చేసేటువంటి పాస్టర్లకు ఇదొక డైలీ ఇన్కమ్ బేసెస్ అయిపోయింది. లేదు వీళ్ళని అడ్డుగా ఆపద రాకుండా మీలాంటి వాళ్ళు సైనికులుగా పనిచేస్తున్నప్పుడు మీ మీద కేసులు వస్తున్నప్పుడు కూడా ఈ 100 కోట్లు 1000 కోట్లు లగ్జరీ లైఫ్లో బతుకుతున్న వాళ్ళు నోరు విప్పరు. చాలా గొప్పగా సిగ్నేచర్ స్టూడియో వేదికగా దీనికి ఒక మంచి ఆన్సర్ చెప్పాలని అనుకుంటున్నా. మేము కూడా ఈ 1000 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్న వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మాలాగా వచ్చి మాట్లాడమని మేము అనట్లేదు. ఐఏఎస్లు ఐపీఎస్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పదవుల్లో ఉన్నాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మాలాగా వచ్చి పోరాటం చేయమని అనట్లా. కానీ మీరు సంపాదించండి, మీరు ఎదగండి, కానీ మాలాంటి వాళ్ళకి అట్లీస్ట్ వెనక నుంచైనా మీరు సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే మా వెనకాల ఒక జార్జ్ సోరోస్ లేడు, మా వెనకాల ఒక మిషనరీ మాఫియా లేదు, మా వెనకాల అరబ్ నుంచి వచ్చే పెట్రోల్ డబ్బులు లేవు. ఒంటరి పోరాటం చేస్తున్నాం, ఎవరితో చేస్తున్నాం తెలుసుగా? ఇవన్నీ ఉన్న వాళ్ళతో. వెనకాల లక్షల కోట్లు పంపే సోరోస్ ఉన్నాడు, లక్షల కోట్లు పంపే పెట్రోల్ డబ్బులు పంపే పెట్రోల్ మాఫియా ఉంది వెనకాల. ఇవి ఏవి కాకపోతే డీప్ స్టేట్ అని ఇంకోటి ఉంది, డీప్ స్టేట్ ఉంది. వాళ్ళందరితో మేము ఫైట్ చేస్తున్నాం. వీళ్ళు ఎలాంటి కుట్రలు చేస్తున్నారంటే కొంతమంది క్రైస్తవులుగా ముస్లింలుగా నేరుగా వచ్చేవాళ్ళు అయితే కొంతమంది హిందువులుగానే వస్తారు. ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు వచ్చి హిందువులకి ఏం చెప్తారంటే మీరు బొట్లు తీసేయండి, తెల్లచీరలు కట్టుకోండి, మొగుడు పిల్లల్ని అన్నయ్య అని పిలుచుకోండి, అక్కయ్య అని పిలుచుకోండి అంటారు. దానివల్ల ఎవరికి ప్రయోజనం? హిందువులకి ఉన్న ప్రయోజనం? వాళ్ళు వచ్చి మేము శివుడే అని చెప్తారు. కానీ మీకు శివుడి గురించి హిందువులకు కాదుగా చెప్పాల్సింది. మనకి శివుడి గురించి తెలుసు కాబట్టి ఆల్రెడీ శివాలయాలు కట్టుకున్నాం. శివుడి గురించి తెలియని మతాలు ఉన్నాయిగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడని చెప్తారు ఈ మాటలు? చెప్పరు. అలాగే త్రైత సిద్ధాంతం అంటాడు, ఇంకొకటి వచ్చి గీతా జ్ఞానం అంటాడు, ఇంకోటి వచ్చి పిరమిడ్ అంటాడు, ఇంకోటి వచ్చి గుడాకేశ అంటాడు, ఇంకోటి వచ్చి ఇంకేదో కేశం అంటాడు. అన్నీ హిందువులకే. హిందువులు నమ్ముతున్నారు సార్.
ఇప్పుడు విషము అని రాసున్న సీసా పెద్ద ప్రమాదం కాదు, ఎందుకంటే అది విషం అని చెప్తుంది కాబట్టి. క్లియర్గా ఉంది. కానీ ఫుడ్లో మనకు అది నచ్చిన పదార్థంలో ఆ విషం కలిసిపోతే ఇప్పుడు చాలామంది అలా హిందూ ముసుగులోకి వచ్చేసారు. వీళ్ళ వల్ల ఎక్కువ మంది హిందువులు కన్ఫ్యూజ్ అయిపోయి ఓహో నిజంగా దేవుడు మన దేవుడు నిజం కాదేమో అని నమ్ముతున్నారు. నిజం ఇది. కరుణాకర్ సుగ్న గారు, హిందుత్వం అనేది కేవలం భారతదేశానికి ఆపాదింపబడతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నిజంగానే ఈ మతమే గొప్పది అయి ఉంటే ఈ ప్రపంచం మొత్తానికి గదా వ్యాప్తి చెందాలి, కేవలం భారతదేశానికి అని చాలా ప్రధానంగా వాదించి చాలా చిన్న చూపుగా చూపించి మా మతం దేశమంతా ఉంది అని చెప్పి చాలా ఈజీగా వ్యాప్తి చెందే పరిస్థితి. 50 దేశాల్లో వీలుంటే 80 దేశాల్లో వాళ్ళు ఉన్నాం, మనమేమో కేవలం ఒకే దేశం ఉన్నాం. కానీ మాదే అంతిమ లక్ష్యం, ఈ భూగోళం అంతా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని ఏ రకంగా చూస్తారు? దీనికి ఒక అద్భుతమైన సమాధానం భగవద్గీతలో ఉంది, బైబిల్లో కూడా ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆయన స్వయంగా చెప్పింది, ఈ కోటాను కోట్ల మందిలో కొంతమంది మాత్రమే నన్ను కనుగొనడానికి, నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసిన వేలాది మందిలో ఒకానొకడు మాత్రమే సఫలీకృతుడవుతాడు. అంటే సత్యాన్ని గ్రహించడం అంత ఈజీ కాదు. ఇది భగవద్గీతలో చెప్పాడు. బైబిల్లో కూడా శ్రీకృష్ణుడు వారిని కాపీ కొట్టేసి ఏం చెప్పాడంటే, జీవానికి పోయే మార్గం ఇరుగ్గా ఉంటుంది, దాంట్లో ప్రవేశించే వాళ్ళు కొందరే. నరకానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది, అందులో అనేకులు ప్రవేశిస్తారని అంటాడు. ఈ రకంగా చూస్తే ఏ మతం అన్ని దేశాలకైతే వ్యాప్తి చెందినది కాదు. ఒక మతం అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, 4-5 దేశాల్లో వ్యాప్తి చెంది ఆ తర్వాత 10 దేశాల్లోకి పోయింది. ఇంకో మతం అనేక దేశాలని ఆక్రమణ చేసుకుంటూ వచ్చి ప్రతి చోట ఆ సంతతిని వ్యాప్తి చెందడం అనేది ఘనత కాదు. ఏ ఒక్క మతం మొత్తం దేశం అంతటా ఉండాలి కదా మరి. అదే కదా, ఇప్పుడు వైరస్ కూడా బాగా వ్యాప్తి చెందుతుందండి. అంత మాత్రాన వైరస్ దేవుడు కాదు, చెడు బాగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు క్రిస్టియానిటీ చాలా దేశాల్లో వ్యాప్తి చెంది ఉండవచ్చు. ఎందుకు? అది మార్కెటింగ్ మతం కాబట్టి, విస్తారక మతం కాబట్టి. మీరేమంటారు లలిత్ గారు? ఏ మతం కూడా అన్ని దేశాలను వ్యాప్తి చెందినట్టుగా కనపడలేదు. ఏదైనా ఒక చోట నుంచి పుట్టింది, అనేక దేశాలుగా ట్రావెల్ అయ్యింది, ఇక్కడ ఈ దేశంలో కూడా వచ్చింది. క్రిస్టియానిటీ చాలా దేశాల్లో వ్యాప్తి చెందింది అంటున్నారు కదా, ఓకే సంతోషం. మరి తను పుట్టిన ఇజ్రాయెల్లో ఈ రోజు కూడా క్రిస్టియానిటీ 2% మించలేకపోతుంది. ఎందుకని? దానికి వాళ్ళని సమాధానం చెప్పుకోమనండి. సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఒకనాడు ఇజ్రాయెల్లో 2% దాటలేదు. 2% క్రిస్టియానిటీ 2%. ఈ రోజు చాలా పెద్ద స్టేట్మెంట్ అయింది లలిత్ గారు. ఇది నాకు కూడా తెలియదు. ఇంకొక మాట అండి, ఇక్కడ మనం మత ప్రచారకులు వస్తే శివశక్తి వాళ్ళు అడ్డుకుంటున్నారు, హిందూ జనశక్తి వాళ్ళు అడ్డుకుంటున్నారు అని ఏడుస్తున్నారు కదా. ఇజ్రాయెల్లో అడ్డుకోవటం కాదండి, మొహం మీద ఉమ్ములు వస్తున్నారు లిటరల్గా. యేసు శిలువ మీద ఉమ్ములు వస్తున్నారు అక్కడ. నిజంగా ఇప్పుడు యేసు అనేవాడు నిజంగా దైవికంగా దైవ కుమారుడే, దానికి సంబంధించిన సాక్ష్యాధారం ఉన్నట్టయితే యూదులు వాళ్ళు ఎందుకు వాళ్ళ జాతిలో పుట్టిన దేవుడిని ద్వేషిస్తారు? ప్రపంచం అంతా మావాడిని నెత్తిన పెట్టుకుంటుంది, ఎక్కడో అమెరికాలో ఉన్నాడు కూడా మా యూదు జాతిలో పుట్టిన యేసునే దేవుడిగా భావిస్తాను గర్వంగా చెప్పుకుంటారు. మరి సైతాను దుష్టశక్తి అని ఎందుకు చెప్తున్నారు అక్కడ? ఇంకో మాట అండి, ఈ రోజు సిలువ మీద ఉమ్మేయటం కాదు, ఆ రోజు యేసుకి సిలువ వేసేటప్పుడు యేసు మొహం మీద ఉమ్మేశారు. చేయకూడదు చేశారు. సిలువ శిక్ష అప్పుడే యేసు మొహం మీద ఉమ్మేశారు. ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు అక్కడ. ఇజ్రాయెల్లో క్రిస్టియానిటీ ఎందుకు ఎదగట్లేదు అది అడగండి. ఊరంతా తిరిగి వచ్చానంటే ఉపయోగం ఏముంది? ఉన్న చోట ఎందుకు ఎదగలేకపోయారు? రాముడు ఈ నేల మీద పుట్టాడు భారతదేశంలో. ఆయన పుట్టినటువంటి జన్మభూమిలో ఆయనకి దేవాలయాన్ని నిలబెట్టడానికి కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు త్రేతాయుగంలో రాముడి కోసం ఈ యుగంలో ఇంతమంది రక్తం దారబోసి ప్రాణాలు ఇచ్చి మా రాముడికి ఒక ఆలయం ఉండాలి అని అంతగా త్యాగం చేశారు, అంత ప్రేమించారంటే ఆ రాముడు ఎంత గొప్పవాడే అంటాడు. ఇజ్రాయెల్ యేసుగా చెప్తే తంతన్నారంటే చూడండి. మరి అక్కడ లోకల్గా వాళ్ళకి తెలుసు కదా, అమ్మ పుట్టిల్లి మేమమ్మకి తెలుసు కదా. అంటే వాళ్ళేమో తంతన్నారా? బయట మీరు మార్కెటింగ్ చేసి అందరి నెత్తి మీద రుద్దుతున్నారా? ఇప్పుడు ఇంకొక మాట, ఇస్లాం ఉందండి. ఇప్పుడు మాదంతా అన్నదమ్ముల మతాలు అంటారు కదా, ఒకే తండ్రి సంతానం అంటారు. యూదులు యేసుని ఇప్పుడు కూడా మెస్సయ్యగా ఒప్పుకోరు, రక్షకుడిగా ఒప్పుకోరు. ముస్లింలు ఉన్నారు, యేసు దేవుడు అంటే ఒప్పుకోరు, ప్రవక్త అంటారు. అసలు యేసు సిలువ మీద చచ్చిపోయాడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు. మరి కానీ వీళ్ళు ఏమంటారు, భారతదేశంలోకి వచ్చేప్పటికి క్రైస్తవు ఆడేవాడో ఒక పాస్టర్ ఉన్నాడు, CMDF అనే సంస్థ కూడా పెట్టాడు, క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పేసి. వారినైనా ముస్లిమ్స్ ఏమో నిన్ను చంపేమని చెప్తున్నారు, నువ్వేమో మేము కలిసి పని చేస్తామని చెప్తున్నావు. ఫస్ట్ మీరు అసలు ఒక ఏకాభిప్రాయానికి మీరు రావాలి. లలిత్ గారు, బయట దేశాల్లో అరబ్ దేశాల్లో చూస్తున్నట్టయితే అల్లా గురించి ప్రస్తావన తెస్తే అది ఏకవచనాలు కానీ ఏ రకంగా మాట్లాడినా కూడా చట్టాలు అంతా
కఠినంగా ఉన్నాయి. సార్ దేశంలో ఇతర దేశాల్లో చూసినట్లయితే వాళ్ళకు సంబంధించిన దేవుళ్ళ గురించి ఇంత పదాలు మాట్లాడడం. భారతదేశం హిందూ భూమి, కర్మభూమి, రక్త తర్పణం జరిగిన నేల. ఇక్కడ శ్రీరాముడు దేవుడే కాదు అనంత స్వేచ్ఛ, శ్రీ మహావిష్ణువులు దేవుళ్లే కాదని ఇంకా అనేక రకమైన ఆపాదిస్తున్నటువంటి బూతులు వింటున్నాం ఈ మధ్య కాలంలో. దీని మీద శివశక్తి, హిందూ జనశక్తి కలిపి ఢిల్లీలో ఎక్కడండి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసి వచ్చాం. రాముడికి, కృష్ణుడికి, రామాయణానికి, భారతానికి, వ్యాసుల వారికి, వాల్మీకి మహర్షికి జాతీయ గౌరవ చిహ్నాలుగా వాళ్ళని గుర్తించాలి అని చెప్పేసి. ఇది మా సొంత మాట కాదు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన డైరెక్షన్, వీళ్ళని జాతీయ గౌరవ చిహ్నాలుగా ప్రకటించేలాగా చర్యలు తీసుకోండి. పెద్ద ఆస్తి ఉంటుందండి ఇంకా లేదు కదా. అటువంటి దాన్ని ఈరోజు అటువంటి రాముని తిడతారు, అటువంటి కృష్ణుని తిడతారు, అటువంటి రామాయణాన్ని తిడతారు. కానీ మన పూర్వీకులు అంటే వీళ్ళు ఎవరైతే అంబేద్కర్ని చాలా గొప్పగా చెప్తారో అటువంటి అంబేద్కర్ కమిటీ చైర్మన్గా ఉన్న, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న రాజ్యాంగంలో రాముడి చిత్రపటం ఉంది, కుటుంబ సమేతంగా వనవాసం నుంచి తిరిగి వస్తున్నది. అలాగే కృష్ణుడి భగవద్గీత చెప్తున్న కృష్ణుడి చిత్రపటం ఉంది. అంటే ఈ దేవుళ్ళని తిడుతున్నారు అంటే సాక్షాత్తు రాజ్యాంగాన్ని తిడుతున్నట్టు మరి చెప్పాలంటే. మరి రాజ్యాంగంలో ఉన్న దేవుళ్ళని తిడుతుంటే, రాజ్యాంగాన్ని తిడుతుంటే ఎందుకు వీళ్ళు మాట్లాడట్లా? ఈ దేశంలో మన ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు కదా, మిషన్ ఇంపాసిబుల్. దానిలో క్వశ్చన్ అడిగారు, మా ఇతిహాసాల్లో, పురాణాల్లో, చరిత్రలో ఇంతమంది పాత్ర ఉంది, అసలు నీ యేసు పాత్ర ఎక్కడుంది, నీ యేసు ఎక్కడున్నాడని చెప్పి అన్నారు. ఆ ప్రశ్నకు ఒకసారి చెప్పండి, మీరు చెప్పండి. అది ఈ మిషన్ ఇండియా సినిమాలో హిందూ సాధు వేషంలో ఉన్నాడు ఒక పాస్టర్, భారతదేశానికి వేసే రక్షకుడు. ఇప్పుడు పాస్టర్లు ఎలా అయితే మాట్లాడతారో ఆ మాటలని మాట్లాడుతుంటే నా పాత్ర ద్వారా చెప్పే డైలాగ్స్ అనమాట. కుటుంబ విలువలు నేర్పింది రామాయణం, రాజధర్మాలు, సామాజిక సంబంధాలు చెప్పింది మహాభారతం, భక్తి మార్గాన్ని చూపించింది భాగవతం, కర్తవ్య బోధ చేస్తుంది భగవద్గీత. ఇందులో మీ యేసు ఎక్కడా? జాతికి జీవం పోసింది తపస్సంపన్నులైన మహర్షులు, మాకు మార్గదర్శనం చేసింది గురువులు, బుద్ధికి పదును పెట్టింది ఈ మట్టిలో పుట్టిన తత్వవేత్తలు. ఇందులో మీ యేసు ఎక్కడా? భరతమాత బానిస సంఖ్యలను తెంపింది స్వతంత్ర సమరయోధులు, రాక్షస మోకలు చెలరేగినప్పుడు ఎదురొడ్డి పోరాడింది మహావీరులు. ఇందులో మీ యేసు ఎక్కడా? చరిత్ర మాది, పోరాటం మాది, బ్రతుకు మాది, భవిత మాది. ఇందులో మీ యేసుకి ఎలాంటి సంబంధం లేదు. యేసును ఒక మంచి మనిషిగా గౌరవిస్తాం, కానీ దేవుణ్ణి చేసి మా నెత్తి మీద రుద్దాలని చూస్తే మాత్రం ఆ రోజు యూదులు చేసింది ఇప్పుడు మేము కూడా చేయాల్సి వస్తుంది. వాళ్ళు 3 మేకులు తాపారు, మేమైతే దింపుతూనే ఉంటామని చెప్పాం డైలాగ్. నిజంగానే యేసు పాత్ర దేనిలో ఉందో చెప్పండి. అలాంటి యేసును తీసుకొచ్చి ఈరోజు మన దేశం మీద రుద్దటం కాకుండా, మన దేశపు స్వాతంత్రం కోసం రక్తాన్ని చిందించిన వాళ్ళని పక్కన పెట్టేసి, ఒక అల్లూరిని పక్కన పెట్టి, భగత్ సింగ్ని పక్కన పెట్టి, సుభాష్ చంద్రబోస్ని పక్కన పెట్టి, రాంప్రసాద్ బిస్మిల్ని పక్కన పెట్టి, అష్ఫకుల్లా ఖాన్ని పక్కన పెట్టి, యేసు మీ రక్షకుడు మన కొరకు రక్తం చిందించాడంటే నా కొరకు యేసు రక్తం చిందించాల, నా కొరకు చిందించాడంటే నమ్మాల్సిన అవసరం కూడా నాకు లే. కానీ ఆ యేసుని తీసుకొచ్చి నా కోసం పోరాడిన నిజమైన వీరులందరినీ అవమానిస్తున్నారండి. వీళ్ళందరూ నరకానికి పోతారని చెప్తాను ఇప్పుడు పాస్టర్. వీళ్ళంతా నరకానికి పోతారు, వాళ్ళు యేసుని నమ్మలేదు కాబట్టి అంట. నేను కూడా యేసుని నమ్మలా, యేసుని నమ్మను కూడా. ఏం పీకుతారో పీక్కోమని చెప్పండి వెళ్ళి. ఇప్పుడు దేవుడు అనేవాడు అంత శాడిస్టిక్గా పైన కూర్చొని వీడు నన్ను నమ్ముతున్నాడా నమ్మట్లేదా, నమ్మని వాళ్ళని నరకంలో వేస్తా, అదేం ఆనందవానికి? అదేం సైకో ఆనందం అండి? ఆడు మంచోడా కాదా, ధార్మికంగా ఉన్నాడా అధార్మికంగా ఉన్నాడా, 10 మందికి మంచి చేశాడా చెడు చేశాడా, ఇది కదా చూడాల్సింది. నన్ను నమ్ముతున్నాడా లేదా, నన్ను నమ్ముతున్నాడా. ఇప్పుడు హిరణ్యకశిపుడు క్యారెక్టర్ ఉంది మన పురాణాల్లో, నన్ను దేవుడిగా నమ్మిన వాళ్ళందరూ, నన్ను పూజించిన వాళ్ళందరూ చంపాడు అన్నాడు. మనకు రాక్షసుడి క్యారెక్టర్ అది మన పురాణాల్లో. ఒక రాక్షసుడి క్యారెక్టర్ని తీసుకొచ్చి మీరు దేవుడిని చేస్తున్నారు, అదేం దౌర్భాగ్యం. అండ్ ఇంకోటి, మన వేద ఇతిహాసాల్లో కనుక చూస్తే వేదంలో ఒక మాట చెప్తారు, మాతా పృథివీ పుత్రోహం పృథివ్య అని చెప్పేసి. ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుణ్ణి అని మనం గర్వంగా చెప్పుకుంటాం. అలాగే రామచంద్రుడు చెప్పిన మాట ఒకటి చెప్తారు, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. నాకు జన్మభూమి కన్న తల్లి, అంటే జన్మభూమిని కన్న తల్లితో పోలుస్తూ, కన్న తల్లిని జన్మభూమితో పోలుస్తూ, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, నాకు స్వర్గం కంటే కూడా ఈ 2 ఎక్కువ అన్నాడు. అంటే అలాంటి స్వర్గం కోసమని నా జన్మభూమిని నేను అవమానించుకుంటూ కూర్చోవాలా? నాకేం కర్మ పట్టిందండి? కానీ కోట్ల మంది హిందువులు ఇప్పుడు క్రిస్టియానిటీని పుచ్చుకుంటా ఉన్నారు. పోరాటము సఫలీకృతం జరుగుతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళకు మాత్రం మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. 10% దశమ భాగాలు వస్తానే ఉన్నాయి. ఒక్కొక్క చర్చి ముంగట జనాన్ని. ఇంపాసిబుల్లో క్లైమాక్స్ అదేనండి, ఊరు మొత్తాన్ని మతం మారుస్తాడు, కానీ ఒక్క వ్యక్తి పురంధరదాస్ అనే వ్యక్తిని మతం మార్చలేకపోతారు ఎప్పటికీ. చివరికి ఆ ఒక్క పురంధరదాస్ వల్లే మొత్తం ఊరంతా తిరిగి సనాతన ధర్మ వైభవం తెలుసుకుంటుంది. ఈరోజు మేమిద్దరం చేస్తున్న కృషి మాకు తెలుసు, దానిలో మేము ఎంత ఒత్తిళ్లు పడుతున్నామో మాకు తెలుసు. మమ్మల్ని చూసి చాలామంది వీళ్ళు అది ఇది అని చెప్పి విమర్శ చేసే వాళ్ళు చేయొచ్చు, కానీ మాకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని బట్టి చూసుకుంటే మేమిద్దరం అయితే చెప్తున్నాగా, మేము ఉన్నంత వరకు అయితే
ధర్మం కోసం పోరాడుతూనే ఉంటాం. మా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతూ ఉంటాం. హిందుత్వం యొక్క గొప్పదనం ఏంటంటే ఏ ఒక్క వ్యక్తి చివరికి నిలబడినా కూడా అతని ద్వారా మళ్ళీ సత్యం పునఃస్థాపించబడుతుంది. ఇప్పుడు తాత్కాలికంగా వీళ్ళు మేదో స్ప్రెడ్ చేసేసాం, 10 మందిని లాగేసాం అనుకోవచ్చు, కానీ అంతిమ విజయం ధర్మానికే అనేది. మీరు ఒక మాట అడిగారు ఇందాక, ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ ఎలా వచ్చింది కదా, హిందుత్వం ఎందుకు వెళ్ళలేదని. హిందుత్వం అలా ప్రచారం చేయాల, అసలు ఏ ప్రచారం చేయాల. అయినా హిందుత్వం పుట్టిన భూమిలో ఇప్పటికీ హిందుత్వమే మెజారిటీగా ఉంది. కానీ క్రిస్టియానిటీ పరంగా చెప్తున్నాను, క్రిస్టియానిటీని ఒక సంవత్సరం కాలం పాటు అసలు చర్చలు మూసేసి సువార్త ప్రచారాలు మానేసి దశంభాగాలు ఆపేసి కూర్చోమనండి, సంవత్సరం చాలు. క్రిస్టియానిటీ ఎంత కోల్పోతుందో ఒకసారి ట్రై చేయమనండి వాళ్ళు. ఎందుకు ఇప్పుడు వీళ్ళు రాముడిని కృష్ణుని తిడతా ఉంటారు. కొన్ని రాముడు అని ఒక క్యారెక్టర్ను ఒక రామాయణం పక్కన పెట్టినా హిందుత్వం ఉంటుంది, కృష్ణుడిని పక్కన పెట్టినా హిందుత్వం ఉంటుంది. వాళ్ళకు పూర్వం కూడా ఈ ధర్మం ఉంది, అవతారాలకి పూర్వం, అవతారాల తర్వాత కూడా ధర్మం కొనసాగుతుంది. కానీ యేసు అనే ఒక వ్యక్తిని మార్కెటింగ్ చేయడం ఆపేస్తే పోద్ది, మొత్తం మతమే కొట్టుకుపోద్ది. అంతే, దశంభాగాలు ఆపేస్తే కొట్టుకుపోద్ది. అండ్ ఇంకోటి కూడా, ఇప్పుడు పురాణాలు విమర్శిస్తారు, పురాణాలు మొత్తం తీసేస్తే ఇంకా హిందుత్వం ఉందండి. అసలు గ్రంథాలతో సంబంధం లేకుండా ధర్మం ఆధారంగా నిలబడింది సనాతన ధర్మం. బైబిల్ తీసేయమనండి వాళ్ళని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ వాళ్ళది కాదు, సగం పైగా బుక్, అంటే 39 పుస్తకాల బుక్ని కబ్జా చేసుకొచ్చారు ఎవరితో పట్టుకుని వచ్చేసి. ఆ 39 పుస్తకాలదే పునాది, అది తీసేస్తే క్రిస్టియానిటీకి బేసే లేదు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మా బైబిల్ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మమ్మల్ని అంటూ ఉంటారు అప్పుడప్పుడు. అసలు బైబిల్ ఎవరిది? యూదులది. వీళ్ళు వెళ్ళి ఆ యూదుల కోసం చెప్పబడిన బైబిల్ని, యూదుల కోసం, యూదుల చేత, యూదుల వలన రాయబడినటువంటి బైబిల్ని, ఒరే మీకు బైబిల్ అర్థం కాలేదు, మీ దేవుడు మీకు చెప్పింది అర్థం కాలేదు, అసలు మీ దేవుడు మీకు చెప్పింది ఇది అని చెప్పి వీళ్ళు ఇంకొక కొత్త నిబంధన అని ఒక పుస్తకం రాసుకుని దీన్ని కలిపేసి ఈ రెండు ఒకటే అని ఒక కొత్త మతాన్ని తయారు చేసేసి వీళ్ళు ఆ బైబిల్ని ఇష్టారీతిగా వాడేసుకుంటున్నారు. వీళ్ళకి వాళ్ళ బైబిల్ మీద కామెంట్స్ చేయడానికి దాన్ని ఓన్ చేసిన రైట్స్ ఉన్నాయి, కానీ ఆ బైబిల్లో ఉన్నది యథార్థంగా ఇది కదా అని మాట్లాడడానికి మాకు రైట్స్ లేవంట. ఇది ఎక్కడ విచిత్రం చూడండి. మీరు వెళ్ళి యూదుల బైబిల్ కబ్జా చేశారు, మీకు రైట్స్ ఉంటాయా? మాకు దాని మీద మాట్లాడడానికి రైట్స్ ఉండవా? అసలు పోనీ ఇప్పుడు హిందువులకి బైబిల్ గురించి అవసరం లేదు, మాకు కావాల్సిన విజ్ఞాన సంపద అంతా కూడా మా దగ్గర ఉంది. ప్రతిరోజు ఇళ్ళ మీద పడి మా బైబిల్ గురించి తెలుసుకోండి, మా దేవుడి గురించి తెలుసుకోండి, మా మీద పడింది మీరే కదా. మీరు మా మీద పడ్డారు కాబట్టి మేము అది తీసి ఏముందో చూస్తే చండాలంగా ఉంది కదా అంటున్నాం. నువ్వు అట్లా మాట్లాడకూడదు అంటే ఏంటి? మరి చండాలంగానే ఉంది. అది కాంటెక్స్ట్ ఇస్తా ఉంటే జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరు అన్నాడు. చదవమని చెప్పింది నువ్వే, చదివితే మాకు ఇలా అనిపిస్తుంది. పోనీ అది అలా కాదయా, చండాలం కాదు, మంచిదని చెప్పాలి. నువ్వు చదవమని చెప్పింది నువ్వే కదా, నువ్వు మాట్లాడితే నీ మీద కేసులు పెడతాయేంటి? ఇక్కడ కామెడీ వ్యవహారం ఏంటి తెలుసండి, బైబిల్లో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఇప్పుడు మిగిలినవి, అంటే ఎన్ని ఉంచారో తీస్తారు, లెక్కలు తీసేస్తే 39 అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రొటెస్టెంట్ బైబిల్ ప్రకారం. ఈ 39 పుస్తకాలను కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపించాడని రాస్తారు. దాన్ని యూదుల్ని ప్రేరేపించారు, వాళ్ళు అరామిక్ భాషలో రాశారు. కొత్త నిబంధనకు వచ్చేప్పటికి ఆ పరిశుద్ధాత్మ మళ్ళీ యూదుల్ని ప్రేరేపించాలి. హెబ్రూలో రాసింది యూదుల్ని ప్రేరేపించి. కొత్త నిబంధనకు వచ్చేప్పటికి యూదుల్ని ప్రేరేపించినట్టుగా లేరు, అంటే మళ్ళీ పరిశుద్ధాత్మకు కూడా మేకులు కొడతాడని పరిశుద్ధాత్మ భయపడ్డాడేమో. ఈసారి అందరినీ గ్రీకులని అరబిక్లో ఉండే వాళ్ళని ప్రేరేపించారు, వాళ్ళు వచ్చి ఆ భాషలోనే రాసుకున్నారు. ఎందుకని యూదుల్ని ప్రేరేపించలే? పరిశుద్ధాత్మ ఆత్మకు కూడా భయం పట్టుకుందా? పైగా ఇప్పుడు అందులో యేసు గురించి 4 సువార్తలు అంటే 4 సినిమాలు ఉంటాయి. అందులో 4 సువార్తలకి కాంట్రడిక్షన్స్. టైటిల్ ఒకటే, స్టోరీలు వేరు. ఇప్పుడు యేసుని పట్టుకోవడానికి వచ్చారండి, యేసుని పట్టుకోవడానికి వచ్చిన సందర్భాన్ని 4 సువార్తల్లో వర్ణించారు. 3 సువార్తల్లోనేమో ఆయన భయపడి దూరంగా వెళ్ళి ప్రార్థన మీద ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, భయంతో చెమటలు గారిపోతున్నాయి, చెమట రక్త బిందువులాగా మారిపోయింది, శిష్యుల్ని కూడా ప్రార్థన చేయమన్నాడు. అప్పగింతలకి ముందు వాళ్ళు నిద్రపోతుంటే వచ్చి తిడతాడు, బూతులు తిడతాడు, నా కోసం మీరు ప్రార్థన చేయలేరు, ఒక గడియాన్ని మేలుకొని ఉండలేరా అని చెప్పి తిడతాడు. చాలేక పడుకోండి, మీరు రెస్ట్ తీసుకోండి, నన్ను పట్టుకోవడానికి వచ్చారు, అయిపోయింది టైం అని చెప్పి చేతులు ఎత్తేస్తాడు. వాళ్ళు వచ్చి మీద పడతారు. ఇది ఒక 3 సువార్తల్లో ఉంటుంది. ఇంకొక సువార్తలోనేమో వాళ్ళు వెతుకుతుంటే ఈయనే వాళ్ళకి ఎదురుగెళ్ళాడని ఉంటుంది, ఎవరి కోసం వెతుకుతున్నారు మీరు అని చెప్పి. ఇప్పుడు భయపడి పారిపోయి అక్కడ ప్రార్థన చేసింది నిజమా, చెమట్లో కారుకుంటూ, ఈయన ఎదురుగా దమ్ముండి నన్ను పట్టుకోండి అన్నది నిజమా? కాంట్రడిక్షన్ కదా అది. మళ్ళీ అదే యోహాను సువార్తలో బోధకుడా అని చెప్పి ఇస్కరియోతు యోధ యేసుని ముద్దు పెట్టుకుని పట్టించాడు. అంటే యేసు ఎలా ఉంటాడని సైనికులందరికీ తెలియదు. యేసులాగా అందరికీ వేషధారణ ఒకే రకంగా ఉండొచ్చు, 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళలో ఒకడు యేసులాగా వేషం ధరించి నేనే యేసుని అనొచ్చు, యేసు పారిపోవచ్చు. కాబట్టి అసలు ఒరిజినల్ యేసు ఎవరు
అని ఎగ్జాక్ట్గా గుర్తుపట్టడానికి యోధాన్ని తీసుకుపోయారు. ఆయన వెళ్ళి బోధ కూడా ముద్దు పెట్టి ఈయన యేసుని పట్టించాడు. ఇంకొక సువార్తలో అలా లేదు. ఈవెన్ యోధా మరణం గురించి కూడా కన్ఫ్యూజన్ మళ్ళీ. అది అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకో కాంట్రడిక్షన్. ఇంకా మిగిలిన సువార్తల్లోనేమో యేసు ఇంకా మాట్లాడుచుండగా వాళ్ళు వచ్చి మీద పడి పట్టుకుపోయారు అని ఉంది. కాంట్రడిక్షన్స్ ఉన్నాయా లేవా? పట్టుకుని ఈడ్చుకుని పోయి అని ఉంది. ఎప్పుడు ఈడ్చుకుపోతారు? యేసు రావడానికి ఒప్పుకోకపోతుంటే బలవంతంగా ఈడ్చుకుపోయారని ఉంది. ఇంకొక సువార్తలోనో స్వయంగా ఇష్టపూర్వకంగా వెళ్ళాడని ఉంది. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పింది. ఇలాంటి కాంట్రడిక్షన్స్. యేసు సిలువ వేసిన తర్వాత పునరుద్ధానం గురించి కూడా అన్ని కన్ఫ్యూజన్. అన్ని 4 సువార్తలు 3 స్టోరీస్ ఉంటాయండి. మళ్ళీ ఆయన తిరిగి లేచిన సందర్భంలో లోపల ఎంతమంది దేవదూతలు ఉన్నారు, ఫస్ట్ వెళ్ళి చూసింది ఎవరు? ఒక్కొక్క సువార్తలు ఒక్కో రకంగా ఉంటుంది. ముందు మేరీ మెగ్దలీని చూసిందని ఒకటే ఒక సువార్త, ముందు శిష్యులు వెళ్ళి చూశారు, వాళ్ళు పారిపోయి వచ్చారు ఇంకొకటి, రకరకాలుగా ఉంటుంది. అంటే ఈ 4 సువార్తలు రాసిన 4 వ్యక్తులు, వీడే రాస్తున్నాడు వీడి తెలియదు, వీడే రాస్తున్నాడు వీడి తెలియదు, 4 చోట్ల వాళ్ళకు దోషింది రాశారు. ఈ 4 కలిపి ఒక పుస్తకం చేశారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఇంకా చాలా వైరుధ్యాలు ఉన్న పుస్తకాలు పక్కన పెట్టేశారు. కొంచెం దగ్గరగా ఉన్నాయి, ఇవి కొంచెం పర్వాలేదు, మిగిలిన వాటికంటే మిగిలిన దరిద్రాలతో పోలిసి ఇది కొంచెం పర్వాలేదు అనుకున్నవి ఈ 4 కలిపారు. పర్వాలేదు అనుకున్నవే ఇన్ని ఉంటే ఈ పక్కన పెట్టిన ఎలా ఉంటే చూడండి. ఇక గాస్పెల్ ఆఫ్ ఫిలిప్లో అయితే మేరీ మగ్దలేని మరియకి వీరికి యేసుకి సంతానం ఉన్నట్టు కూడా రాశారు, వివాహం అయింది అన్నట్టు. అలాగే గాస్పెల్ ఆఫ్ మేరీ ఉంది, ఈ మగ్దలేని మరియ రాసిన ఒక సువార్త కూడా ఉంది. మరి అవన్నీ బైబిల్లో మనకు కనపడవండి. అలాగే వీళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణ అని ఊదర కొడతా ఉంటారు. నిజానికి బైబిల్ని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిందని చెప్పేసి ఏదో బైబిల్లో వచనం ఉందని. అక్కడ వచనం ఏముంది? పరిశుద్ధాత్మ ప్రేరణ వల్లనే తప్ప లేఖనము రాయబడదని ఉంది. అది ఓన్లీ లేఖనాల గురించి మాత్రమే చెప్పిన మాట. మొత్తం బైబిల్లో ఉన్న ప్రతిదీ పరిశుద్ధాత్మ ప్రేరణ చెప్పడానికి లేదు అక్కడ. ఇంకొకటి, తోమా అనే వ్యక్తి భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చాడు, సువార్త ప్రకటన. ఆ తోమా రాసిన సువార్త కూడా ఉంది, అది ఇంకా విచిత్రంగా ఉంటుంది అసలు. ఇవన్నీ బయటికి తీసుకొస్తే అంటే క్రైస్తవ మతం కొట్టుకుపోవటం అనేది పెద్ద మ్యాటర్ కాదు. కావాల్సింది మనం జనంలోకి తీసుకుపోవటమే. కానీ మీరు హిందుత్వాన్ని ఎక్కడ ఏ మూలలో కొడితే అది పడిపోద్ది చెప్పండి. ఇప్పుడు హిందుత్వాన్ని ఈజీగా ఎలా కొట్టేయచ్చు, దీని ద్వారా కూలిపోద్ది అని చెప్పడానికి ఎలా? సాధ్యం కాదు. ఇవి కల్పిత మతాలు కాబట్టి మధ్యలో వచ్చి మధ్యలో పోతాయి కాబట్టి అపోహలో బతుకుతున్న పాస్టర్లకి వాళ్ళకి మౌలికులకే చెందుతుందేమో తప్పితే కానీ హిందుత్వాన్ని ఈ మూలలో కొట్టాలి. అంటే ఈ విచిత్రాలు ఎట్లా ఉంటాయండి, రామాయణంలో మార్గమధ్యంలో వెళ్తున్నప్పుడు విశ్వామిత్రుల వారు ఎన్నో పౌరాణిక కథలు రాముల వారికి చెప్పారు. ఆ కథలు ఎక్కడ కనపడతాయి అంటే ఆయా పురాణాలు మనకు దొరుకుతాయి. ఇప్పుడు బైబిల్లో కొన్ని పుస్తకాలు ఉంటాయి, యెహోవా యుద్ధాల గ్రంథము, యాషారు గ్రంథము, ఇట్లాంటివన్నీ కూడా. ఆ గ్రంథాలు బైబిల్లో పేర్లు కనపడతాయి, ఆ గ్రంథాలు భూమి మీద ఎక్కడ మనకు కనపడవు. ఏమైపోయినాయి ఆ పుస్తకాలు? ఎందుకు కనపడకుండా చేస్తున్నారు? సమాధానాలు ఉండవు. బట్ ఏ దేశానికి ఆ దేశానికి ఒక మతం కనిపిస్తూ ఉంది. భారతదేశంలో ఒక మతం, సౌదీలో ఒక మతం, ఇజ్రాయెల్లో ఒక మతం, అమెరికాలో ఒక మతం, ఇట్లా రష్యాలో ఒక మతం, ఇట్లా ఏ దేశానికి ఆ దేశాన్ని ఒక మతం పుట్టి ఆ తర్వాత వ్యాప్తి చెందినట్టుగానే కనపడతా ఉంది. భారతదేశంలో ఒక మతం అనేది లేదండి అసలు. భారతదేశంలో మనకున్నది ధర్మం. ఇది ధర్మం అంటే ఏంటి? ఏది చేయాలి ఏది చెయ్యకూడదని చేస్తున్నారు. క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం మాత్రమే అంటారు. అది ఏం మార్గం? అదే చెప్పమంటున్నాం. ఏం మార్గం అంటారంటే అది మార్గం కాదు, దుర్మార్గం నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు యేసు మార్గం అంటారు. యేసు మార్గం అంటే ఏంటి? నేనే రక్షకుడిని, నా ద్వారా తప్ప ఎవరు పరలోకం చేరలేరు అని అంగీకరించడమే మార్గం. మీరు క్రిస్టియన్స్ని కూర్చోబెట్టి 4 పాస్టర్స్ని కూర్చోబెట్టి పరలోకానికి ఎవరు వెళ్తారు, యేసుని నమ్మకుండా మంచి పనులు చేసినాడు పరలోకానికి వెళ్తాడా అని అడగండి. 4 ఒకే సమాధానం చెప్తే చాలు. ఎందుకు మన డిబేట్ అయింది, మా ఎదురుగా 3 పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ కుదరట్లేదు, ఆయన చెప్పింది మాకు సంబంధం లేదు అంటున్నారు. 3 పాస్టర్లు పక్కన కూర్చో. ఒక పాస్టర్ ఏమంటే డైరెక్ట్ చెప్తున్నాడు, యేసుని నమ్మకుండా పరలోకం కుదరదండి అంటే. ఇంకో పాస్టర్ వచ్చి అట్టేం లేదు, మంచి పనులు చేస్తే చాలు. అట్టేం లేదు, యేసు అంటే తెలియకపోతే అలాంటి వాడికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి అన్నాడు. యేసు మనకు తెలియదు, ప్రశాంతంగా మన పరలోకానికి పోనివ్వచ్చుగా. బలవంతంగా యేసు గురించి మనకి చెప్పి మనం నమ్మలేదని మళ్ళీ నరకంలో ఇటు ఎందుకు మన కర్మ? ఏమండి? అంతే కదా. యేసు గురించి తెలియకపోతే ఎక్సెప్షన్ అని ఉంటుంది, అట్లీస్ట్ ఎక్సెప్షన్ అన్న ఉంటుంది కదా. మరి యేసు గురించి తెలియకపోతే వాళ్ళు చేసిన మంచి చెడు పనుల ఆధారంగా స్వర్గ నరకం అంటున్నారు. అలాంటప్పుడు మీరు యేసు గురించి చెప్పకపోవడం ఉత్తమం. వాళ్ళు చేసే మంచి చెడుల ఆధారంగా స్వర్గ నరకానికి పోతారు. ఇప్పుడు మీరు వెళ్ళి యేసు గురించి చెప్పి అది నమ్మలేదు కాబట్టి నరకం దుర్మార్గం. అది ఇప్పుడు మనం సర్వేజన సుఖినో భవంతు అని అంటున్నాం. ఎప్పటికి ఏర్పడేది ఇదంతా? ఏదండి, మనం అంతా ఒకటే అయి ఉండి అన్నదమ్ములుగా కలిసిపోయి ఉండే విధంగా అయ్యేటట్టుగా అయితే కనపడతలేదు రానుగా. ఇప్పుడు ఎప్పటికీ అసలు సమస్య అనేది లేకుండా, మంచి చెడుల మధ్య ఘర్షణ లేకుండా ఉండడం అనేది అసాధ్యం. మనకి కృతయుగం నుండి కూడా ధర్మం అధర్మం, మంచి చెడు, వీటి మధ్య ఈ శక్తుల మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకు రాముడు వచ్చాడు, స్వయంగా మహావిష్ణువు.
రాముడు వచ్చిన తర్వాత మొత్తం అంతా సెట్ అయిపోయిందా? మళ్ళీ ఇంకా అధర్మం అనేది రాలేదా? మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ అధర్మం వచ్చింది. మళ్ళీ కృష్ణుడు వచ్చాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. అక్కడతో సమస్య సాల్వ్ అయిపోయిందా? మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ అధర్మం వచ్చింది. ఈ కాలంలో ఇప్పుడు మాలాంటి వాళ్ళు భగవంతుడు ఇచ్చిన కొంత శక్తి మేము పోరాడుతున్నాం. మా తర్వాత ఇంకొంతమంది వస్తారు. మనకి పూర్వం ఉన్నారు, మన తర్వాత వస్తారు. ఇది నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు? మనం ఒక పంట వేస్తామండి, పంటలో కలుపు మొక్కలు పెరుగుతాయిగా, వాటిని తీసుకోవాలి. పోయిన పంటలో కలుపు మొక్కలు తీసేసాం కదా, ఇప్పుడు అవసరం లేదంటే కుదరదు. మళ్ళీ పంట వేసినప్పుడు మళ్ళీ వస్తాయి. అలాగే యుగానికి తప్పదు. భగవంతుడు ఒక సృష్టిని సంకల్పం చేశాడు అంటే అందులో మంచి చెడు అన్నీ కలిసే ఉంటాయి. వాటి మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ వరకు వీళ్ళ దేవుడు చూడలేదు, వినలేదు, ఆయన ఒక్కడే అని చెప్పి బోధిస్తూ ఉన్నారు. దేవుడు అనేవాడు ఎప్పుడైనా సరే ఒక్కడే అని చెప్తున్నాను. మన వరకు మనుషులు పాచికలాడారు, దేవుడితో పాటు సంచరించినట్టుంది. హోమాలు, యాగాలు, శ్రీ మహావిష్ణువు మనకి వచ్చి దర్శించి మరి మాట్లాడినవి కనపడతాం. దేవుడు సర్వశక్తిమంతుడు అనేది అందరూ ఒప్పుకుంటున్నారుగా, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా. సర్వశక్తిమంతుడైన దేవుడు ఒకవేళ మహేందర్ గారు ఆ పరమ భక్తుడు అండి. ఆ పరమ భక్తుడి విశ్వాసాన్ని గెలిపించడం కోసం ఒక రూపాన్ని తీసుకోవడం పెద్ద పని. ఆ దేవుడికి పని కాదుగా. మీ విశ్వాసాన్ని గెలిపించి, మీ భక్తిని గెలిపించి, మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం దేవుడు వచ్చాడు అంటే దేవుడు అక్కడ రాడు అని ఎట్ట అంటారు వీళ్ళు? అసలు ఇంకా ఇప్పుడు రాకూడదని ఏమన్నా రాజ్యాంగం రాస్తారా దేవుడికి? వీళ్ళు మనకు వచ్చాడు కదా మరి. అదే అంటున్నా. సర్వశక్తిమంతుడైనటువంటి ఈశ్వరుడి సృష్టిలో ఒకానొక అంశ అయినటువంటి సూర్యుడిని మనం కళ్ళెత్తి చూడలేం. మరి అలాంటి కోటాను కోట్ల పాలపంతలని, నక్షత్రాలని, గ్రహాలని, ఉపగ్రహాలని సృష్టించిన భగవంతుడి యథార్థ స్వరూపం ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ శక్తిని మనం నేరుగా చూడగలం. భగవంతుడి యొక్క కృప, ఆయన దయకి పరాకాష్ఠ ఏంటంటే ఆయన విగ్రహమూర్తి స్థాయిలోకి దిగిరావటం మన కోసం. ఈరోజు క్రైస్తవులు అంటారు కదా సార్, అన్నీ మేము కనిపెట్టినాయి, ఈ కెమెరాలు కూడా మేము కనిపెట్టినాయి అంటాడు. ఈ కెమెరా కనిపెట్టినోడికి ఏంటి ప్రేరణ? అరే నా పూర్వీకులు ఎట్లా ఉంటారో నాకు తెలియదు, లేకపోతే ఒక అందమైన దృశ్యం కనపడింది, అది 10 మందికి చూపించాలి, దాన్ని ఎలా చూపించాలి అన్న ఆలోచన నుంచేగా వచ్చింది. అలాగే మన పూర్వీకుల్ని ఎలా ఉంటారో మనం చూస్తే బాగుంటుంది అనిపించినప్పుడు, ఒక అందమైన దృశ్యం ఇది ఇలా జరిగింది, ఇలా ఉందని ఇంకొకరు 10 మందికి పంచుకోవాలనుకున్నప్పుడు, దేవుడు అనేవాడు ఉంటే వాడిని చూడాలి అనే కోరిక మనకు కలగదా? ఉంటుందిగా. అలా చూడాలి అనుకున్న కోరిక కలిగిన వాడికి ఒక ఆకారాన్ని ఇచ్చి, ఆకారంలోకి భగవంతుడి కళ్ళని ఆవాహన చేసి శాస్త్రోక్తంగా ఇది ఉంది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. భగవంతుడి గురించి ఇందాక చెప్పాను, సర్వవ్యాపి అని. సర్వవ్యాపి అయిన వాడు, సర్వాంతర్యామి అయిన వాడు అన్నిట్లో ఉండగలడుగా. వీళ్ళు అంటారు, క్రైస్తవులు కూడా, మా దేవుడు కూడా సర్వాంతర్యామి అంటారు. మరి సర్వాంతర్యామి అయితే దీంట్లో ఉంటాడా అంటే ఉండడు అంటారు. అప్పుడు సర్వాంతర్యామి ఎందుకు ఉంటాడు? కనీసం సగవంతర్యామి కూడా అవడాడు. సర్వవ్యాపి అంటారు, మళ్ళీ సర్వవ్యాపి అంటారు, సర్వాంతర్యామి అంటారు. ఆ పదాలకు అర్థం తెలియకుండా వాడేస్తా ఉంటారు. అంతే. సర్వవ్యాపి అంటే యెహోవా దేవుడికి ఎంత భయం అంటే, ఇప్పుడు తనకి చెప్పండి, యెహోవా దేవుడికి కొన్ని విషయాలు ఎంత భయం ఉంటుందంటే, అర్ధరాత్రి నగరాల్లో తిరుగుతూ ఉంటాడు. అర్ధరాత్రి నగరాల్లో తిరిగేటప్పుడు ఎవరన్నా 2 నెంబర్కి వెళ్తే తొక్కేస్తాడేమోనని ఆయన భయం వేసి, మీరు ఎప్పుడన్నా వెళ్ళారంటే మాత్రం దాని మీద వెంటనే మట్టేసి కప్పేసేయండి, నైట్ టైం నేను కాపలా ఒక కర్ర తీసుకెళ్ళి గొయ్యి తీసి పూడ్చిపెట్టండి అని చెప్తాడు. ఎందుకంటే యెహోవాకి ఆయనకి నచ్చదు, ఆయన తిరుగుతూ ఉంటాడు. తిరిగినప్పుడు ఈ చూసాడంటే మిమ్మల్ని వేసేస్తాడని చెప్తాడు మోషే. అంటే ఆ ప్రాబ్లం ఎవరిది? మోషేది. ఆడికి అసహ్యంగా కనపడుతుంది. అంటే ప్రతిదీ దేవుడితో లింక్ పెట్టి చెప్తే వాళ్ళు ఒక ఆటవిక జాతి. ఆ ఆటవిక జాతిని కంట్రోల్ చేయాలంటే దేవుడు చంపేస్తాడు అనే భయం పెట్టకపోతే వాళ్ళు వినరు. అందుకని వాళ్ళు దేవుడిని వాడుకున్నారు, ఆ మోషే. అలాగా ఇంకోటి, బలిపీఠాలకు ఎక్కేటప్పుడు పానార్పణం కానీ లేకపోతే బలి కానీ సమర్పించేటప్పుడు, బలిపీఠానికి ఎక్కేటప్పుడు వాళ్ళు ఇక్కడ వరకే డ్రెస్లు వేసుకుంటారు కదా. ఈ మీ మానాచ్ఛాదనం ఇది మీ మర్మగాలకు కనపడకుండా, మీరు వంగున్నప్పుడు కింద కనపడతాయి, కనపడకుండా చూసుకొని లాగులు వేసుకున్నట్టు ఎట్లా చూస్తే దేవుడికి ఎందుకు పోయి ఇది అంత కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, విగ్రహమూర్తి, విగ్రహారాధన తప్పు అని చెప్తున్నారు కదా. విగ్రహారాధన ద్వారా భక్తులు తరించారు అనడానికి మనకి చరిత్రలో ఎన్నో ఉన్నతమైన సాక్ష్యాలు ఉన్నాయి. అందులో మన హిందూ భక్తులు కాదు, వీళ్ళ సంగతి పక్కన పెట్టండి. తమిళనాడులో ఒక దేవాలయం దగ్గర ఒక బ్రిటిష్ కలెక్టర్ సాక్ష్యం చెప్పాడు. రాముడు లక్ష్మణుడు ధనుర్బాణాలు ధరించి ఆ రోజు రాత్రి భీకరంగా వర్షం కురుస్తుంటే ఆ చెరువు కట్ట తెగిపోకుండా కట్ట మీద నడుస్తూ కాపలా వేశారు. ఒక కలెక్టర్ సాక్షిని బ్రిటిష్ కలెక్టర్ అడిగే అవసరం అండి. నిజాం ప్రభు రాము లక్ష్మణులు వచ్చి నాకు అప్పు తీర్చిపోయారని చెప్పి తానిష్ అనే అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు సాక్ష్యాలు చెప్పిస్తున్నారు 100 రూపాయలు 200 రూపాయల ఆర్టిస్టులతో. ఎవరి సాక్ష్యం మనం తీసుకోవాలి ఇక్కడ? 100 రూపాయలు 200 సాక్ష్యాలు ఆర్టిస్టులతో చెప్పే, జూనియర్ ఆర్టిస్టులతో చెప్పే సాక్ష్యాలు బలమైనవా? చరిత్రలో కలెక్టర్లు, ప్రభువులు చెప్పిన సాక్ష్యాలు ఎవరికి తీసుకోవాలి? ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కొంత, వాళ్ళకేం అవసరం? మన వాళ్ళు కొనగలరా? బ్రిటిష్ కలెక్టర్ నిన్ను ఒక నిజాం ప్రభువుని
కొని మీరు మా తరపున చెప్పండి, మా దేవుడిని ప్రచారం చేయండి అని చెప్పి మన వాళ్ళు కొనగలరా? వాళ్ళని ప్రభావితం చేయగలరా? వాళ్ళకి ఆ దర్శనం కలిగింది. కానీ భారతదేశంలో ఈ మధ్య కాలంలో పాస్టర్ల భూత పురాణాలు మన దేవుళ్ళ మీద దూషించేటువంటివి చాలా ఎక్కువైనాయి. ఇందాక కూడా మీరు చూపించారు. చిన్న కరెక్షన్ సార్, యాక్చువల్లీ భూత పురాణం కాదు, భూత బైబిల్ అనే అనండి. ఎందుకంటే వాళ్ళు బైబిల్ నుంచి ప్రేరణ పొందే మాట్లాడుతున్నారు. ఎందుకంటే బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో వాళ్ళకి తప్పు చేశారని, ద్వితీయోపదేశకాండంలో వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ అది ఏమని, మీరు స్వాధీనపరచుకోబోయే జనములు గొప్ప పర్వతముల మీదేమి మెట్టల మీదనేమి ఎక్కడున్నా సరే వాళ్ళ విగ్రహాలను మీరు బొత్తిగా పాడు చేయండి, వాళ్ళ దేవుళ్ళ నామరూపాలు అక్కడ లేకుండా చేయండి అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు ఆ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. ఒక వీడియో చూపిస్తాను. నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్కి తిరిగినా తక్కువ కాలే. ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది. నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది, తలనొప్పి ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని మహిమ పరుచుతామండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓపెన్ కావట్లేదు. అవ్వట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. అవ్వట్లేదు. సేమ్ ఆర్టిస్ట్. సేమ్. అవతలకి కళ్ళు మూసిపోయింది. ఎంత ట్రై చేసినా కానీ కాలేదు. ఒకే ఆర్టిస్ట్తో 2 ఎపిసోడ్లు చేసేసారు. ఒక రోజు ఒకటి రిలీజ్ చేశారు. ఇవి వీళ్ళు చేసే సాక్ష్యాలు, వీళ్ళు చేసే మార్కెటింగ్. మేరీ రత్నం దగ్గర ఒకలాగా ఉంటుంది, పృథ్వీ పాల్ దగ్గర ఒకలాగా ఉంటుంది. అయితే ఇప్పుడు మేము చేస్తున్న పోరాటం కూడా వీటి మీద అవగాహన తేవడం అనేది ఒకటి. ఇంతకుముందు మీరు చెప్పారు కొంతమంది సంపన్న వర్గాలు, మంచి అఫీషియల్స్, అధికారులు వీళ్ళెవరూ కూడా స్పందించట్లేదు, పట్టనట్లుగా ఉంటున్నారు కదా అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడానికి కూడా వాళ్ళకి బాధ్యత లేదా? ఇప్పుడు సంపన్న వర్గాలు మంచిగా సంపాదించుకునేవాళ్ళు సంపాదించండి, మంచి పొజిషన్స్లో ఉండండి. కానీ ప్రతి ఒక్కరికి కూడా మన ధర్మానికి సంబంధించి ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఎందుకంటే మన పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసి నిలబెడితేనే ఈరోజు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతాం, దైవ దర్శనం చేసుకోగలుగుతున్నాం. వాళ్ళు మనకి అందించినటువంటి ఆ సాహిత్యాన్ని మనం అర్థం చేసుకొని జ్ఞానం తెచ్చుకొని మన పిల్లలకు వాటిని నేర్పించగలుగుతున్నాం, సంస్కారం. అటు వాటి నుంచి మనం అన్ని పొందుతూ అన్ని తీసుకుంటూ వాటికి హాని జరుగుతుంటే మాత్రం, వాటి మీద దాడి జరుగుతుంటే మాత్రం బాధ్యత అయితే ఎందుకు బాధ్యతగా రెస్పాండ్ అవ్వట్లేదు? మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో పాస్టర్లు మాట్లాడుతున్న పద్ధతులు, పదజాలాలు దేవుడి పట్ల చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈడొక పాస్టరు పార్వతి గారికి సంతానాన్ని కలిగించడానికి శివుడు గారు అంతఃపురంలో హస్తప్రయోగం చేస్తున్నాడు. ఏమండి, దేవుడు హస్తప్రయోగం చేయటం ఏంటండి? అంత నాలెడ్జ్ ఉందండి. ఇప్పుడు వీళ్ళ దేవుడు చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన సింగిల్ కాబట్టి. ఇప్పుడు మన దేవుడికి భార్యలు ఉన్నారు కదా, ఒకవేళ అవసరం పడితే ఆయన పడి వేసుకుపడాలి. ఆయన సింగిల్ కష్టం, చేతులు మేకలు కొట్టేస్తున్నారు అంటే ఆయనకి ఫీలింగ్స్ లేవు, ఆయనకి ఎప్పుడు కూడా స్తంభన కలగలేదు అంటే అది వేరే మ్యాటర్ అనుకోండి. మరి అది కట్ అయిందని తెలియదు మనకు. సరే, ఇంకా చాలామంది ఉన్నారండి. ఇప్పుడు వీడు మీకు బాగా తెలిసినోడే, మరుగుదొడ్డి అంటాం వీడి పేరు. దశరథుడికి పుడితే వంశస్థుడు అవుతాడు రాముడు, లక్ష్మణుడు, ఇంకా మిగిలిన 2 తమ్ముళ్ళు. వాళ్ళు అసలు ఈ వంశానికి పుట్టినోలే కాదు, భూతం వచ్చి పాయసం ఇస్తే పుట్టారు. కాబట్టి వాళ్ళది సూర్యవంశం కానే కాదు. దొంగ మాటలు ఆడుతున్నారు వీళ్ళది. సూర్యవంశం కానే కాదు, భూత వంశం వాళ్ళది. కాబట్టి భూతాలకు పుట్టినోళ్ళు వీళ్ళు. మొదట ఏం చేసిందా మరి కౌశల్య గారు గుర్రం దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఈ నలుగురికి గుర్రము తండ్రా, భూతము తండ్రా? ఆలోచించండి ఒకసారి, ఎంత బాగుందో. వాళ్ళ గ్రంథాలే చెప్పే. ఇప్పుడు చెప్పండి, రాముడికి తండ్రి భూతమా గుర్రమా? ఇప్పుడు బైబిల్ ప్రకారం చూసుకుంటే యెహోవా నా తండ్రి అని యేసు చెప్తున్నట్టుగా చెప్తారు. బైబిల్లో ఏం చెప్తారు? పరిశుద్ధాత్మ వలన గర్భం వచ్చిందని చెప్తారు. ఇప్పుడు తండ్రి ఎవరు మరి? పరిశుద్ధాత్మ, యెహోవానా? కానీ వాళ్ళిద్దరు పేర్లు చెప్పుకోరు. భూమి మీదకి వచ్చినప్పుడు దావీదు వంశము లేకపోతే యోధా గోత్రం అని చెప్పుకుంటారు. యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు అంటారు. యోసేపు తండ్రి అసలు ఇవన్నీ కాదు, రోమన్ సైనికుడు పాంథెరస్ అనేవాడు అసలు తండ్రి అని చెప్పి చరిత్ర చెప్తుంది. కొన్ని సాక్ష్యాలు. ఇప్పుడు ఇందులో ఎవరు తండ్రి? వీటితో పాటు ఈ మధ్య కొత్తగా ఇంకో 2 పేర్లు వచ్చినాయి. ఒకటి అగస్టస్ చక్రవర్తి, అతన్నే ఆక్టేవియస్ అంటారు. అతనితో పడుకోవటం వల్లే యేసు పుట్టాడు అని ఒక వెబ్సైట్ రాసింది, ఆర్టికల్ ఇప్పటికీ ఉందండి. ఇంకొకటి క్వింటోలిస్ అని చెప్పేసి ఇంకొక అతను ఎవరో అతనితో గడపటం వల్ల యేసు పుట్టాడు అని చెప్పేసి అది కూడా నడుస్తుంది. మరి ఎంతమందితో సంబంధం ఉన్న ఆ దేవుణ్ణి పూజిస్తున్న మీరు ఈ దేశపు ఆత్మగౌరవమైన రాముణ్ణి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. మరి క్వశ్చన్ చేయమా? ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మేము డిఫెన్స్ చేసుకుంటూ మన గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని
వివరిస్తూ వాళ్ళ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని వెలికి తీస్తూ మాట్లాడుతున్నాం. లేకపోతే మాకు అవసరం లేదు కదండి. ముందే మేమే మొదలు పెడితే అసలు మాకు జనాలు సపోర్ట్ చేయరు. ముందు వాళ్ళే, ఎందుకంటే హిందువులు పరమ సెక్యులర్లు, పరమ సహనవాదులు. మీరు ఎందుకురా మన ధర్మం అలా చెప్పలేదు, వాళ్ళ గ్రంథం గురించి మీరు ఎందుకు, అసలు మొట్టమొదట మమ్మల్ని దాడి చేసేది హిందువులే. కానీ వాళ్ళు ఈ రోజు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే ఇదంతా వాళ్ళు ఫేస్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అనుభవంలో ఉంది. చిన్నప్పటి నుంచి వీళ్ళు దైవదోషం చేస్తుంటే అవి వింటూ పెరిగిన వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలియక రక్తం మరిగిపోయి ఏం చేయాలో పాలుపోక వ్యాధులకి, మానసిక వ్యాధులకు గురైన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. ఈరోజు శివశక్తి, హిందూ జనశక్తి మేము చేస్తున్నాం కౌంటర్ వీడియోలు చూసి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు గుండెల మీద చేసుకుని. ఇంకొకటి చూడండి, యాక్చువల్లీ వీడి పేరు మరుగుదొడ్డి అని పెట్టామండి. అంటే పెట్టడం అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో తిడుతున్నాం అనుకుంటారు. కాదు, వాడు అసలు పేరు జాన్సన్. జాన్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం మరుగుదొడ్డి, ఆ టాయిలెట్ అని అర్థం వస్తుంది. సో వాడి పేరు తెలుగులో పిలుస్తున్నాం. తిట్టామంటారు మళ్ళీ క్రైస్తవులు అనుకుంటారేమో. బ్రహ్మ పని అయిపోయింది. బ్రహ్మ ఎంత నీచుడు, ఎంత భయంకరుడో అర్థమైంది. అరే మీ దేవుళ్ళకి మీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, నీతి, న్యాయం ఏముండదా? ముందు మీ దేవుళ్ళని తన్నండి వెళ్ళి, ఒరే బ్రహ్మ ఇదేం పండ్రని అడగండి వెళ్ళి. ఇప్పుడు ఇది చూస్తే మనకేమనిపిస్తుంది, ఇప్పుడు వాళ్ళు యెహోవా చేసిన భయంకరమైన చండాలమైన పనులని తీసి మీరు వెళ్ళి అడగంటారా మీ దేవుడిని, ఒరే యెహోవా ఏం పనులు రా అని చెప్పి ఆయన ముడ్డి మీద దానండి అని మేము అనిపిస్తుంది. కానీ అనలేకపోతున్నాం కూడా అదే అయితే మొత్తం మీద. అంటే ఇప్పుడు రాజ్యాంగ పరిధిలో కొన్ని మాకు ఇలా మాట్లాడాలని అనిపించినా కొన్ని మాట్లాడలేకపోతున్నాం. చాలా తగ్గించుకొని కొంచెం లిమిట్స్లో మాట్లాడుతున్నాం. మొత్తం మీద ఇలాంటి బూతులు, ఈ రకమైనటువంటి సంస్కారాన్ని హీనులుగా కనిపించి ఈ రకంగా మాటలు తూగుతూ ఉంటే దీన్ని అరికట్టే పరిస్థితులు కానీ మార్గం కానీ ఇంకా మీకు చాలా చూపించలేదండి, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. అదే అంటే సాక్ష్యాల పేరుతో ఇప్పుడు శివశక్తి ఛానల్లో కానీ, హిందూ జనశక్తి ఛానల్లో కానీ ఆల్మోస్ట్ దానిలో ఒక 100 వీడియోలు ఉంటాయి, మన దగ్గర ఒక 30-40 వీడియోస్ ఉంటాయి. ఇటు సాక్ష్యాల పేరు మీదే అందరూ నేను భయంకరమైన మాంత్రికుడిని, గతంలో నేను భయంకరమైన విగ్రహారాధికుడిని అంటే, విగ్రహారాధనలో నువ్వు అంత భయంకరమని చెప్పేంత ఏముంది అసలు? టెస్ట్ మనీస్ మీరు టెస్ట్ మనీస్ అని కొట్టండి యూట్యూబ్లో. 80% మంది విగ్రహారాధకులు ఉన్న ఈ దేశంలో నువ్వు విగ్రహారాధనని పదే అవమానిస్తుంటే, అండ్ ఇన్ఫాక్ట్ విగ్రహారాధన వ్యభిచారం అని కూడా మాట్లాడతారు కదా. అదేంటంటే ఇంజెక్ట్ చేయటం పదే భయంకరమైన విగ్రహారాధన అంటే దాన్ని ఒక నెగిటివ్ పదంగా మార్చేయడం అనమాట. విగ్రహారాధన అంటే విగ్రహారాధికులు అంటేనే చీప్గా చూసిన పరిస్థితిని ఏర్పాటు చేయడం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అది ఇప్పుడు మేము దాన్ని కౌంటర్ చేసుకోవాలి. నేను భయంకరమైన శవారాధన నుండి వచ్చినట్టు నేను వేలాడే శవాన్ని దేవుడిని నమ్మాను అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కూడా గౌరవప్రదంగా యేసుని దేవుడిగా నమ్మాను ఒకప్పుడు అని చెప్పేవాడు ఒకవేళ సాక్ష్యం వాళ్ళు గౌరవప్రదంగా చెప్తే. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, భయంకరమైన శవారాధన నుండి వచ్చానని చెప్తున్నాను నేను. సో ఇంకా ఈ అరికట్టే విషయంలో రీసెంట్గా నేను విన్నాను, 19th రోజు ఏదో ర్యాలీ భారీ ఎత్తుగా హిందూ జనాలందరికీ, సోదరులకి మీరు మంచి పిలుపునిచ్చారు అని విన్నాం. దాని గురించి ఒకసారి ప్లీజ్. జనవరి 19వ తేదీ ఆదివారం రోజున, జనవరి 19వ తేదీ ఆదివారం రోజున హిందూ స్వాభిమాన శంఖారావం అనే పేరుతోటి ఈ కార్యక్రమం చేస్తాం. ఏంటండి ఉద్దేశం? ఈ సమస్య అనేది కేవలం కరుణాకర్, లలిత్ కుమార్ అనే ఒక 2 వ్యక్తులకు సంబంధించింది కాదు, మొత్తం హిందువులందరి సమస్య ఇది. ఎంతకాలం మీరు సహిస్తూ మౌనంగా భరిస్తారు? ఒక్కసారి తిరగబడితే పరిష్కారం అయిపోతుంది. ఇప్పుడు పొలిటీషియన్స్ ఓటు బ్యాంకు కోసమో లేకపోతే వాళ్ళ మంచితనాన్ని పోగొట్టుకోకూడదు, మేము ఒక వర్గానికి దూరం అవ్వకూడదు అనే భావంతో వాళ్ళు మాట్లాడకుండా స్పందించరు. లేకపోతే ఒక ఆఫీసర్స్ మనకు మంచి పొజిషన్లో ఉన్నాం కదా, మనకేంటి, మనకి సెగ తగలతలేదు కదా అనుకోవచ్చు. అది కుదరదు. వాళ్ళందరినీ కూడా నిలదీస్తాం. ఇప్పుడు ప్రజలందరి దగ్గర నుండి ఒత్తిడి తీసుకొచ్చి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి హిందువులందరూ స్పందించేలాగా, వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏ రంగంలో ఉన్నా, ఏ వర్గం వాళ్ళైనా సరే హిందువు అనేవాడు ప్రతి ఒక్కడూ స్పందించాలి. దైవదోషం జరుగుతుంది, మీరు ఎందుకు సైలెంట్గా చూస్తూ ఊరుకుంటారు? ఎలా కూర్చుంటారు అసలు? కాబట్టి వాళ్ళందరినీ నిలదీయాలి, ప్రశ్నించాలి అనే భావంతో. మరీ దారుణం ఏంటంటే పెద్ద 1000 SFTలో దేవాలయాలు ఇండ్లలోనే కట్టుకుంటారు, 10-12 గంటలు పూజలు చేస్తారు, గంటల తరబడి ఆరతులు ఇస్తారు, పూజలు చేస్తారు, పూజ చేయకుండా బయటికి వెళ్ళరు. అలాంటి సోదరులు కూడా స్పందించకపోవటం అనేది ఇంకా బాధాకరం. ఇంకా ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా స్పందించాలి. ఎందుకంటే దేవుడి మీద, దేవాలయం మీద దేవ ఆదాయము అని పెట్టుకుని మీరు ఆర్జిస్తున్నారు, సంపాదన తెచ్చుకుంటున్నారు, ప్రభుత్వం నడుపుతున్నారు. చర్చిల నుంచి ఎలాగో రావు. ఆ దేవుడి మీద ఆదాయం వస్తే మీరు తీసుకుంటారా? ఆ దేవుడికి అపచారం జరుగుతుంటే, ఆ దేవుడికి అవమానం జరుగుతుంటే మీరు స్పందించరా? ఇది గవర్నమెంట్లో కూడా బాధ్యత తీసుకోవాలి. దాన్ని నిరోధించడంలో, ఈ దుష్ప్రచారాలను అరికట్టడంలో
ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా కీలక పాత్ర వహించాలి. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్ళాలి. కదులుతారంటారా జనాలు 19th రోజున ఆదివారం? ప్రయత్నం, పోరాటం మా పని అండి, ఫలితం పరమాత్ముడిది. ఇది హిందువుల కోసం చేస్తున్నది అని హిందువులు తెలుసుకోవాలి ఫస్ట్. ఖచ్చితంగా వస్తారు, ఆదరిస్తారు, ఇది విజయవంతం అవుతుంది. ఇప్పుడు వరకు వస్తున్న రెస్పాన్స్ అయితే అందరూ కూడా కదిలి రావడానికి సుముఖంగా ఉన్నారు. అది ఎంత స్థాయిలో ఎంతవరకు వస్తారనేది ఎగ్జాక్ట్గా మాకు క్యాలిక్యులేటెడ్గా చెప్పలేం, కానీ మంచి స్పందన అయితే వస్తుంది. 19వ తారీఖున అన్న సమయం? 19వ తారీఖు ఉదయమే, ఉదయం 10 గంటలకు బహుశా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి తెలుగు తల్లి ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ధర్నా చౌక్ వరకు ఉంటుందండి. అంటే ఇది ఎస్టిమేటెడ్, ఇది అంటే పోలీస్ వారి పర్మిషన్ కోసం అప్లై చేసాం. ఒకవేళ పర్మిషన్లో ఏమన్నా కొంచెం చేంజెస్ ఉంటే కనుక ఆ మార్పులు మళ్ళీ చెప్తాం. ప్రధానంగా ఏం ఆకాంక్షిస్తూ ఉన్నారు ఈ ర్యాలీ నుండి, ఈ సభ నుండి ఏమని పిలుపునివ్వాలను? ఇప్పుడు చాలామంది అదే మనం అనుకున్నట్లుగా అసలు పట్టించుకోకుండా వదిలేసిన ఈ సమస్యని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళాలి. స్వాభిమాన శంఖారావం అండి. హిందువుల్లో నిద్రాణం అయిపోతున్న, లేదంటే అణిగిపోతున్న స్వాభిమానం ఏదైతే ఉందో, అంటే హిందుత్వ పరంగా దాన్ని తట్టి లేపాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇంకొకటి, దీని మీద ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద అణగదొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, కేసులు పెట్టి భయపెట్టాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, వాటికి మేము పిసరంతా కూడా భయపడేది లేదు. ఇంకా తిరుగుబాటు చేస్తాం, దీన్ని ఉధృతం చేస్తాం, ఎంతవరకైనా సరే మేము తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలు పోయినా సరే, మేలుకొల్పాలనే మీ సంకల్పం. అరెస్టులే కాదండి, ప్రాణాలు పోయినా సరే దైవ అపచారం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోం. ఎందుకంటే మేమేమి చెయ్యకూడని నేరాలు చేయట్లేదండి. తరతరాల నుంచి భారతదేశానికి శ్రీరామ రక్షక ఉన్న ధర్మాన్ని పాషండ మతాల వాళ్ళ నోటి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, అంతే. ఇప్పుడు ఈ దొంగ సాక్ష్యాలు ఇవన్నీ కూడా అంటే చాలామంది లైటర్ వేలో చూడొచ్చులే, కానీ ఈ రోజుల్లో మీరు చూస్తే ప్రతిరోజు కూడా పేపర్లో వస్తూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో లాభాలు అని చెప్పి మోసం చేసి డబ్బులు కొట్టేస్తున్నారని చెప్పి. ఆ మోసగాళ్ళు చేసే పని ఏంటండి? మీకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎలా పెట్టాలో మేము నేర్పిస్తాం, మా గ్రూప్లో జాయిన్ అవ్వండి అంటారు. వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసుకుంటారు. ఆ వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళ మనుషులే, నేను ఇందులో ఇన్వెస్ట్ చేశాను 10 లక్షల లాభం వచ్చింది, దీంట్లో పెట్టాను ఒక 20 లక్షల లాభం వచ్చిందని చెప్పి వాళ్ళు ఫేక్ మెసేజ్లు పెడతారు, సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ఫేక్ మెసేజ్ పెట్టి వాటిని చూసి మోసపోయి వాళ్ళకలాగా నాకు కూడా లాభాలు వస్తాయని చెప్పి వీళ్ళు అందులో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. మొత్తం సర్వం సమర్పయామి అన్న తర్వాత వీళ్ళు కళ్ళు తెరుచుకుంటాయి, మేము మోసపోయామని చెప్పి పోలీసుల దగ్గరికి వస్తారు. ఇప్పుడు పోలీసులు వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నారు. ఎంతవరకు రికవరీ చేయగలుగుతున్నారు, కొన్ని రికవర్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. అలాగే ఇవి దొంగ సాక్ష్యాలు అనేవి కూడా, నేను ఈ దేవుడిని నమ్ముకున్నాను, నాకు అద్భుతం జరిగింది అని వాళ్ళ మనుషులతో స్కిట్లు వేయించి దొంగ సాక్ష్యాలు చెప్పించి వీళ్ళని మతం మార్చి వీళ్ళ దగ్గర నుంచి 10% పిండుతున్నారు. ఇది మోసమే కదా? స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తాయని చెప్పి ఎలా అయితే నమ్మించి దొంగ సాక్ష్యాలతో మోసం చేస్తున్నారో, మా దేవుని నమ్మితే అద్భుతాలు జరిగాయని చెప్పి దొంగ సాక్ష్యాలతో నమ్మించి మోసం చేస్తే కూడా నేరమే కదా. వాళ్ళ మీద గవర్నమెంట్ కేసులు ఫైల్ చేస్తుంది, వీళ్ళ మీద ఎందుకు కేసులు ఫైల్ చేయదు? అంటే విశ్వాసం అనే కేటగిరీలో క్రైమ్ కొట్టుకుపోయిద్దా, నేరం కాకుండా పోతుందా? అండ్ ఇంకోటి, ఇండియాలో ఆల్రెడీ 2 చట్టాలు ఉన్నాయండి. ఇండియన్ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. ఈ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం కూడా ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అఫెన్స్, కానీ వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అలాగే బాహాటంగా స్వస్థత సభలను పెట్టి అరటిపండు తింటే పిల్లలు పుడతారు, ఖర్చీఫ్ ఇది తీసుకుంటే స్వస్థత కలుగుతుంది, కొబ్బరి నూనెలు అంటారు, బలూన్స్ అంటాడు, ఇన్ని చేస్తూ ఉన్నారు. ఈ మోసాలన్నీ బాహాటంగా చేస్తూ ఉన్నారు మతం ముసుగులు. వీళ్ళని ఎవరు అడ్డుకోరా? ఇంకొకటి, ఇప్పుడు అక్కడ స్టాక్ మార్కెట్లోనూ ఇంకో రకంగా సైబర్ నేరాల్లోనూ ఆర్థికంగా నష్టపోతే ఆ నష్టం వాడి వరకే పరిమితం, ఆ కుటుంబం వరకు పరిమితం. కానీ ఒకడు మతం మార్చిన తర్వాత వాడు కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తాడు, సమాజాన్ని డిస్టర్బ్ చేస్తాడు, దేశాన్ని డిస్టర్బ్ చేస్తాడు, దేశద్రోహిగా మారుతాడు, ఇతర మతాలని ప్రశాంతంగా బ్రతకనివ్వడు. ఇంత విధ్వంసం జరుగుతుంది, ఇన్ని మోసాలతో మతాలు మార్చి వాళ్ళు చేసే పనులు ఇవి. దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోదు? మతం పేరుతో మోసం జరుగుతుంటే ఎగ్జామ్షన్స్ ఉంటాయా? ఇది మేము నిలదీస్తున్నాం. సో ర్యాలీలో ఈ అనేకమైన అంశాల మీద ఖచ్చితంగా ఇంకా హిందువులను మేల్కొల్పాలి మీరిద్దరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాక్చువల్లీ ఈరోజు ఇంటర్వ్యూ వరకు ఈ ర్యాలీ రిలేటెడ్, మీరు ఒక కేసుల రిలేటెడ్ మాట్లాడదామని అనుకున్నాం. ఖచ్చితంగా తదుపరి చర్చ సుదీర్ఘమైన 10-12 గంటల పాటు భారతదేశం యొక్క చరిత్ర, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, అలాగే ప్రపంచ మతాల గురించి ఇంకా క్లుప్తంగా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హిందూ సోదరులందరికీ కూడా సండే రోజున 19th వస్తుంది, ఈసారి పొద్దున 9 గంటలకు అలా ప్రారంభమవుతుంది అని అంటున్నారు లలిత్ గారు.
సో ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి హిందూ బంధువులంతా కూడా వచ్చి విజయవంతం చేయాలి. ఓన్లీ ఇదేదో సంకల్ప యాత్రలాగా అని అనుకుంటే చాలా ప్రమాదం. ఎందుకంటే జరుగుతున్నవన్నీ మీరు గాఢ నిద్రలో ఉండి 100 కోట్లు 1000 కోట్లు ఆస్తుపరులం మేము, మాకు చాలా బాగుంది, మాకేం కావట్లేదు అని అనుకుంటున్నారు. కానీ రానున్న రోజుల్లో పరిస్థితులు కనుక చేదాటినప్పుడు, ఇలాంటి యోధులు కనుక లేనప్పుడు, మీ భార్య పిల్లలను రోడ్ల మీద నరికి చంపే రోజున వచ్చినప్పుడు, ఆ రోజు వీళ్ళు చెప్తే బాగుండింది, మేము వింటే బాగుండు అనే రోజున రీగ్రెట్ ఫీల్ అవ్వకన్నా ముందు కళ్ళు తెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఆకాంక్షించి 19వ తారీఖు నాడు తీస్తున్న ర్యాలీ ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా అది సిద్ధింపజేయాలని కోరుకుంటూ, సిగ్నేచర్ స్టూడియో కూడా ఏమాత్రం భాగస్వామ్యం ఇవ్వాలని కోరుకుంటే, వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ లలిత్ గారు, కర్ణాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి ర్యాలీని తీయటం, ఇంతమందిని మోలికొల్పోవటం, ఒంటరిగా ఎన్ని కష్టాలు పడుతున్నా, ఎన్ని అనుభవిస్తున్నా బాధలు, ఏ దాత కూడా ముందుకు రాకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయాలు. ఇలాంటి పెయిన్స్ స్టిల్ ధర్మం గురించే మాట్లాడుతున్నారు తప్పితే కానీ ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా మాకు ఇలాంటి ఫైనాన్షియల్ ట్రబుల్ ఉన్నాయి, ప్రాబ్లం ఉంది, ఏ దాత కూడా ముందుకు రాకపోవటం అని ఎక్కడ కృంగిపోలేదు. బట్ వాస్తవానికి ఒంటరి పోరాటాల్లో ఉన్నారు. నిజంగానే ఇంటర్వ్యూ చూసిన హిందూ బంధువులు ఎవరైనా సరే నిలబడాలని మీరు ఆకాంక్షిస్తే ఖచ్చితంగా సంప్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. మనస్ఫూర్తిగా ఎప్పుడు మా సైడ్ నుంచి ఏ చిన్న సాయం, అది ఇసుకరేనైనంత మేము చేయడానికి సిద్ధం. సో మమ్మల్ని కూడా ఈ ర్యాలీలో భాగస్వాములుగా చేస్తారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. తప్పకుండా. సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మా వాయిస్ వినిపించడానికి ఒక అవకాశం కల్పించి మేము చేస్తున్న ఈ పోరాటాన్ని ఇంకా 10 మందికి తెలియజేయాలి అని మీ తరపు నుండి సహకారం అందించినందుకు మేము కూడా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ లలిత్ గారు.